the Power King, and we call him Gabbar Singh. హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆదాబ్ వెల్కమ్ టు అలీతో సరదాగా. ఏ రిలేషన్ లేకపోయినా మన వాళ్ళు మా వాళ్ళు అని ఆనందంగా చెప్పుకున్న వాళ్ళే మన సినిమా వాళ్ళు. అలాంటి సెలబ్రిటీస్ని మీ ముందుకు తీసుకొస్తుంది మా అలీతో సరదాగా. లెట్స్ స్టార్ట్ అలీతో సరదాగా. ఓకే, మరి ఈ రోజు ఈ ఎపిసోడ్కి ఆయన ఒక దర్శకుడు, ఆయన ఒక రైటరు, ఆయన ఒక మంచి ఫాదరు, ఒక మంచి హస్బెండ్, ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్టు, ఒక మంచి కమెడియను, ఒక విలను అండ్ ఆల్ రౌండర్. అంటే ఏది కూడా మనం ఈతల్లో ఇంత గొప్పోడా అని అనుకుంటాం. పిలిచేద్దాం మరి. లెట్స్ వెల్కమ్. హరుడు ప్రేక్షకుడు ఆయనకు రెండు కళ్ళు, కలం చలనచిత్రం ఆయనకు పంచప్రాణాలు. తను పోషించిన పాత్రలతో ఎందరో నటులకు స్ఫూర్తిగా నిలిచారు. తాను వ్రాసిన మాటలతో, తీసిన చిత్రాలతో ప్రతి ప్రేక్షకుణ్ణి నవ్వించాడు, ఏడిపించాడు, ఆలోచింపజేశాడు. తన పాండిత్యంతో పరమశివుడినే పరవశింపజేసి విలక్షణ నటనకు మారుపేరుగా నిలిచి అశేష ప్రేక్షక ప్రపంచాన్ని రంజింపజేసిన ఈ బహుముఖ ప్రజ్ఞా పండితుణ్ణి సగౌరవంగా స్వాగతిద్దాం. ప్లీజ్ వెల్కమ్ శ్రీ తనికెళ్ల భరణి గారు. అన్నా, వెల్కమ్ టు అలీతో సరదాగా. థ్యాంక్ యూ. ఈరోజు మన ఈ షోకి చంటి వచ్చాడు, అలియాస్ తనికెళ్ళ దశభరణి శేషప్రసాద్. శేషప్రసాద్. ఏంటన్నా ఇంత పెద్ద పొడుగు పేరు పెట్టుకున్నావు? అంటే యాక్చువల్గా మేము 7 అన్నదమ్ములం. నేను పుట్టిన తర్వాత బహుశా ఇంకా పుట్టరేమో అన్న ఉద్దేశంతో మా నాన్న ఇక లాస్ట్ ఇంటికి నువ్వే లాస్ట్ సంటి అని పిలిచేవారు. తర్వాత ముగ్గురున్నారు. తర్వాత అరే అంటే అత 7 అనగనగా ఓ రాజు, ఆ రాజుగారికి 7 కొడుకులు, మా ఇంట్లో కుక్క. నాన్నగారు ఏం చేసేవారు? యాక్చువల్గా 1934లో వెస్ట్ గోదావరి నుంచి హైదరాబాద్ దిగాడు. వెస్ట్ గోదావరి ఎక్కడ? వెస్ట్ గోదావరి గుండుగోలను, అంటే ఏలూరు దగ్గర ఉన్న గుండుగోలను. ఓకే, అక్కడి నుంచి దిగారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఏమిటంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో దిగి అక్కడ వెల్కమ్ హోటల్ ఏదో ఉండేది, ఇప్పటికి కూడా ఆ హోటల్ ఉంది. రూపాయి ఉందట ఆవిడ దగ్గర, రూపాయి 4 పావలా బిళ్ళలు. ఇది మెట్లు ఎక్కుతుంటే ఎవడో అడుగుతాడు కదా, ధర్మం చేయండి బాబాయ్ అంటే ఒక పావలా వేశాడు. 75 పైసలు ఉన్నాయి. తను చిన్న ట్రంకు పెట్టి టిఫిన్ చేశాడు. మరి ఏం చేశాడు, టిఫిన్ చేసి కాఫీ తాగాడు. బిల్లు 80 పైసలు వచ్చింది. మన దగ్గర 75 ఉన్నాయి. అతను అక్కడ జల కౌంటర్ దగ్గర ఇలా కూర్చొని చూస్తుంటారు కదా, జస్ట్ ఈ పక్కన చూసి బిల్లు చూసి 75 పైసలు అంటే మా చూస్తుంటే అదేంటి మరి 75 పైసలు ఉన్నాయి, బిల్లు 80 ఉన్నాయి, మరి ఏం చేస్తావు అన్నట్టు. అంటే అదే తెలియట్లేదు. అంటే మరి ఇందాక జమీందారులాగా పావలా వేసావు, నేను చూశాను, అలా వేసేవాళ్ళు ఎంతమంది ఉంటారయ్యా. చాలా సంతోషం. అప్పటి నుంచి ఆయన హోటల్ ఓనర్ చచ్చిపోయే వరకు ఫ్రెండ్షిప్ వాళ్ళది. అంటే 1 రూపాయితో ఇక్కడ హైదరాబాద్లో అడుగుపెట్టిన మా నాన్న ఇలా ఇంత విస్తృత సామ్రాజ్యం అంటే మీ 7 కొడుకులు, 7 కోడళ్ళు, మనవాళ్ళు అందరినీ చూసి అట్ ద ఏజ్ ఆఫ్ 94 వెళ్ళిపోయారు. సో శివుడు ఆజ్ఞ లేనిది జీవం కూడా కుట్టదు. సో నీకు ఆ శివుడు ఆజ్ఞ ఇచ్చిన తర్వాతనే అలీతో సరదా షోకి వచ్చావా? అది మరి నిజమే అయిండొచ్చు బహుశా. పాపం చాలా కాలంగా అడుగుతున్నా కుదరట్లేదు రకరకాల కారణాల వల్ల. ఎనీహౌ కొత్త సంవత్సరం మనతో ఓపెన్ అవుతుంది కదా. ఓహో, అలాగంటావా? సో ఏంటంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి అన్నమయ్య ఎలాగో ఆ శివుడికి ఈ తనికెళ్ళ భరణి అట్టానా? అంత లేదు, అంత సీన్ లేదు. కానీ ఎస్ ఏమిటా అంటే నాకన్నా మహాశివభక్తులు చాలా మంది ఉన్నారు. నేను రాసిన పాటలు, సినిమా యాక్టర్గా నాకున్న పేరు వల్ల బహుశా కొంచెం ఎక్కువ పబ్లిసిటీ జరిగి ఉండొచ్చు. ఎస్, అంటే మన ఇండస్ట్రీలో ఒక సుబ్రహ్మరెడ్డి గారు శివభక్తుడు. ఆయన ప్రతి సంవత్సరం శివరాత్రికి చాలా అద్భుతమైన పూజలు చేస్తారు. కానీ నిరంతరం 365 days ఈ భరణి ఆ శివుడి గురించి మొత్తం పబ్లిసిటీ చేస్తూనే ఉంటాడు. ఏంటి రీజన్ ఏంటి? ఏమిటంటే బోళా శంకరుడు కదా. అంటే చిన్నప్పుడు ఒక కథ చదివా. అంటే మా ఇంట్లో శివారాధన ఉంది మొదటి నుంచి.
అదేమిటంటే ఎన్ని పాపాలు చేసినాం. నీల కంఠే సుశిరముపై నీళ్లు జల్లి పత్రినెవ్వాడు ఇసుమంత పారవైచు కామధేనువు వానింటి గాడి పసరం అల్ల సురశాకి వానింటి మల్లె చెట్టు. అంటే దాని తెలంగాణ యాసలో నేను రాసినంటే చెంబుడు నీళ్లు పోస్తే కుష్, చెంబెడు నీళ్లు పోస్తే కుష్, చిటికెడు బూడిదే పూస్తే బస్, ఒట్టి పుణ్యానికే మోక్షమిస్తావు కదా శభాషురా శంకరా. ఆ బోళా శంకరుడు ఎందుకోనా. మీ కుటుంబంలో ఎవరన్నా కళాకారులు ఉన్నారా అన్న, నువ్వు తప్ప? రచయితలు ఉన్నారు. ఎందుకంటే మా వంశం అంతా కొంచెం పండితులు అలాంటి వాళ్ళు ఉన్నారు. మా అన్న నాకన్నా ముందు వాడు సూరిబాబు, ఈజ్ నో మోర్, బట్ వాడు బ్రహ్మాండమైన రచయిత. ఎంత రచయిత అంటే ఇంగ్లీష్ నవల్ ఇలా పెట్టుకుని ఫ్రెండ్ రాసేవాడు, ఇంగ్లీష్ చదువుతూ తెలుగులో ట్రాన్స్లేట్ చేసేవాడు. సో ఈజ్ టు రైట్, మంచి ఒరేటర్ లాగా. ఇంట్లో కొంచెం సాహిత్యం మాత్రం మొత్తం కుటుంబం అందరికీ కూడా 7 అన్నదమ్ములకి. అట్లాంటి పండిత కుటుంబం నుంచి వచ్చిన భరణి అంటే రచయిత అవుతాను అని అనుకున్నావునా? లేదు, అనుకోలేదు. నీకు ప్రోత్సాహం చేసింది ఎవరు? నాకు 10th క్లాస్ నుంచి ఒక క్లాస్మేట్ ఉండేవాడు, దేవరకొండ నరసింహ కుమార్ అని. వాడు ఎందుకో నేను చూడగానే రే నువ్వు బాగా రాస్తావురా, నీలో ఆ శక్తి ఉంది అని వాడు బాగా ఎంకరేజ్ చేసేవాడు. ఏదో కథ రాయి, పాట రాయి, పద్యం రాని. సరే వాడు ఎట్లా అంటే రోజు ఇద్దరు చదువుకున్నా కూడా వాడు టైప్లో చాలా మాస్టర్ చేసి వాడు నాకన్నా ముందు ఉద్యోగం వచ్చింది. మనం అంతా టైప్ అని చెప్పి ఒక నెల కొట్టి మిగతా డబ్బులు దబ్బేసి ఇలాగా ఈ బ్యాచ్ కదా అంచేత వాడికేమో పాస్ అవ్వగానే ఉద్యోగం వచ్చింది. మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ అని చాలా పెద్ద కంపెనీ. సో రోజు పొద్దున్న మా ఇంటి నుంచి వెళ్ళి కంపెనీ బస్సులో వాడిని ఎక్కించడం, వాడు నాకు 2 సిగరెట్లు కొనిపెట్టడం. ఇలాంటి వాడు ఓ రోజు గండిపేటలో అంటే వాళ్ళ కంపెనీ తరఫున వెళ్ళి పాపం ఈదుకుంటూ పోయాడు. నేను ఏదో రాసుకుంటున్నా, న్యూస్ వచ్చింది, వెళ్ళేటప్పటికి పాపం డెడ్ బాడీ. మేమంతా ఫ్రెండ్స్ అని చెప్పడానికి వాళ్ళమ్మ ఒకటే మాట్లాడింది, ఒరే వాడు పోయావు నువ్వెలా ఉన్నావురా అని. ఆఖరికి ఇంకా దహనం చేయాలి కదా, అక్క ఉంది వాడికి, నాన్నమ్మ అన్కాన్షియస్, మరో గత్యంతరం లేని దశలో నేనే వాడికి, నా స్నేహితుడికి. సో ఈజ్ ద ఫెలో. నాకు దేవరకొండ నరసింహ కుమార్. కాలేజీలోనా మీ ఇద్దరు పరిచయం? కాలేజీలో. నువ్వేంటి ఇండస్ట్రీకి రాకముందు పెద్ద దాదా అంట కదా, భరణి దాదా అంటే మా రైల్వే కాలనీలో పక్కన అమాల్ బస్తీ అని ఉండేది. అంతా కొంచెం రఫ్ అండ్ టఫ్ గైస్. మరి మనకి మిగతా మా వాళ్ళందరికీ గోల్డ్ మెడలిస్ట్, మా అన్నదమ్ములందరూ బాగా చదువుద్ది మనకు అబల. ఇంకా అందుకని మనకు అటువైపు బాగా గ్యాంగులతో తిరగడం, చిన్న చిన్న దొంగతనాలు చేయడం. దొంగతనాలు చేసావా? జాగ్రత్త, వాచ్ జాగ్రత్త. పర్స్ ఆల్రెడీ కొట్టేసా. వెంకటేశ్వర ఇచ్చావా? ఏంటి దొంగతనాలు ఏంటి? ఏంట్లోంచి పేపర్లు, సినిమా కోసం, సినిమాలు చూడడం కోసం అక్కడ గట్టు ఉండేది, అక్కడి నుంచి అవడం వేస్తే పేపర్లు పట్టుకుపోవడం, అమ్మేసుకోవడం, ఇట్లాంటి చిన్న అనమాట. ఈ బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళు కొంచెం టఫ్ గైస్ అనమాట. వాళ్ళు కొంచెం సీరియస్ గానే చేసేవాళ్ళు. బట్ ఎట్లా అంటే గుండాలు వేడేళ్ళు సిగరెట్దే అనగానే టక అన్నాక అట్లా ఇచ్చేస్తుంటే మాకు అది హీరో వర్షిప్ అనమాట. మనకిప్పుడు అప్పట్లో నెగిటివ్ క్యారెక్టర్ పేరు చెప్పగానే ఫ్రీగా ఇచ్చేస్తుంటే కింద వాళ్ళకి ఏమనిపిస్తుంది, మనం కూడా ఎప్పటికైనా ఆ స్థాయికి ఎదగాలి. ఓ హీరోయిజం వర్షిప్ వచ్చి ఆ లైన్లో వెళ్ళే క్రమంలో ఇంకా మనం చదువు గిదువు పోయి వాళ్ళతో తిరగడం, రాత్రిళ్ళు, సినిమాలు, రకరకాల ఇంకా అంటే ఇక తగలడిపోవడానికి సరిగ్గా సిద్ధంగా ఉన్న టైంలో మా గురువు గారు రాళ్లపల్లి గారు ఎక్కడ నాటకాల్లో అంటే మా ఇట్లా జరుగుతోంది. కాలేజీ కూడా చదువుతున్న, చదువు పెద్దగా అప్పట్లా. ఈ టైంలో ఒక నాటకం వేసాం. నాటకం వేయాలంటే జంజాల గారి నాటకం కానీ ఆది విష్ణు గారి ట్రై చేసాం. లేడీ ఆర్టిస్ట్ అందులో మనకు అంత లేదు సీను. నేనే రాశా అద్దె కొంప, ఎందుకంటే మాకున్న ఎక్స్పీరియన్స్. రైల్వే క్వార్టర్స్ నుంచి బయటకు వెళ్ళగానే వేరే అద్దె కొంపలు ఆ ఎక్స్పీరియన్స్ తో రాశా. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అదే ఫస్ట్ నాటకం, ఫస్ట్ రచన, ఫస్ట్ డైరెక్షన్. అసలు మాకు ఎట్లుంటుంది, అసలు మమ్మల్ని అది మామూలు మనుషుల్లోంచి తీసేసేది దేవతల్లో చూసినట్టు చూడడం ప్రారంభించారు. అక్కడి నుంచి ఇంకా మనం నాటక సమాజం పెట్టాలి అని 4 మిత్రుల మాట, ఆనంద్ అని, రాధాకృష్ణ కాళిదాస్ అని, అనంత్ అని, సుబ్రహ్మణ్యం, 4 పెట్టాం. నవీన్ కళామందిర్. దీనికి ఎవరిని పిలవాలి అంటే ఇక్కడే ఆర్వి నరసింహారావు, రాళ్లపల్లి వెంకట నరసింహారావు సాంగ్ అండ్ డ్రామా డివిజన్లో పనిచేసేవాడు ఆయన. సరే ఆయన దగ్గరికి వెళ్ళి, గురుగారు మీరు వచ్చి మా
అసోసియేషన్ ఓపెన్ చేయాలి. మా జీవితంలోకి అలా ఎంటర్ అయ్యారు. అప్పటికి ఆయనకి పెళ్ళి 14 రోజులు అంతే. అంటే వాళ్ళ ఆవిడ జీవితంలోకి ప్రవేశించిన 14వ రోజుకు నేను ప్రవేశించా. ఇంకా అక్కడి నుంచి ఒక దశ వచ్చేటప్పటికి నేను మా ఇంట్లో కన్నా వాడింట్లోనే ఎక్కువ ఉండడం ప్రారంభించాను. ఎందుకంటే నన్ను కొడుకు కన్నా ఎక్కువగా ఆదరించాడు నేను. సో నాకు అది నిజానికి ఇవాళకైనా సరే ఈజ్ ఏ లివింగ్ గాడ్. అది బహుశా నీకు తెలుసు ఎంతటి పరిచయం. అవును, ఎందుకంటే నేను ఆయన్ని చూడటానికి వచ్చా, గడ్డం వేసుకొని ఒక క్యాండిడేట్ కూర్చొని రాస్తున్నాడు. నేను నిన్ను అడిగా, హలో రాళ్ళపల్లి గారు ఉన్నారా అన్న. ఆలి అనే పేరు అన్నారు. అనగానే ఎవడరా బాబు వీడు. ఆయన ఇంట్లో వైఫ్ ఆయన 2 ఆడపిల్లలు. అవును, ఈ క్యాండిడేట్ ఎవడో తెలియదు అనే కూర్చోండి పిలుస్తాను అన్న. వచ్చారు, ఆయన పరిచయం చేశాడు నేను. ఇది ఎప్పుడు 86, 87లో. అప్పుడైనా ఇండస్ట్రీకి రావడం. అదే నేను యాక్చువల్గా 84కే వచ్చాను. బట్ ఇక నేను ఆయన ఇంట్లోనే ఉండేవాడిని. అవును. సో అలాగే మనకి పరిచయం అయింది. తర్వాత రైటర్గా ఎదిగి ఇక యాక్టర్గా ఈ రౌడీజం చేయటం వల్లే ఎమ్మెల్యేలో ఆ క్యారెక్టర్. దీనికి సంబంధం లేదురా, అది దర్శకుడు కృష్ణారెడ్డి గారు చెప్పారు. కాకపోతే ఇక్కడ పుట్టి పెరగడం వల్ల యాక్సెంట్, తెలంగాణ యాక్సెంట్. తోటరాముడు అంటే తనికెళ్ళ భరణి, తనికెళ్ళ భరణి అంటే తోటరాముడు. అది చాలా అదొక జీవితంలో కవిత్వం ఏంటది. నాకు బుల్లి చెల్లి, దానికి గల్లీలో పెళ్ళి, నా చెల్లి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ మళ్ళీ. అంటే ఈ డైలాగ్ నీదా, కృష్ణారెడ్డి గారిదా, రైటర్దా? చాలా మంది అనుకుంటారు ఇలా అవన్నీ. అంటే నేను తెలంగాణ బాగా మాట్లాడుతాను కాబట్టి ప్రతి అక్షరం దివాకర్ బాబు గారు, ఒక అక్షరం కూడా నాది కాదు అందులో. కాబట్టి నా ఓన్ చేసుకున్నా అంతే తప్ప అదే డైరెక్టర్ గారు చెప్పే విధానంలో నేను చేశాను. అందులో యాక్చువల్గా అంత పెద్ద వేషం అని క్లైమాక్స్ నా మీద ఉందని కూడా నాకు తెలియదు. దీనికి చాలా చమత్కారం జరిగింది. ఏమిటంటే సినిమాలు చేస్తున్నాను, కృష్ణారెడ్డి గారి మంచి ప్రభ వెలిగిపోతుంది. ఆయన సినిమాలో ఇంకా అప్పటికి నేను చేయలేదు. పల్నాటి పౌరుషం అనే సినిమాకి డేట్లు ఇచ్చేశాను. నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ అంటే అప్పుడు మా ఇంట్లో ఫోన్ లేదు, నేను అప్పుడే కొత్తగా వచ్చాను. మేనేజర్ గారు ఎవరు లేరు. నాకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇట్లా రేపు పొద్దున్న ఫలానా నెంబర్కి ఫోన్ చేయాలి, అవుట్లో బయటకు వెళ్ళి చేసుకోవాలి బూత్లో. కృష్ణారెడ్డి గారి నుంచి ఫోన్ వచ్చిందంటే ఇంకా అసలు అప్పట్లో అది వెళ్ళి ఫోన్ చేసా. భరణి గారు ఏం లేదు, ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నాను, అందులో మీరు మంచి వేషం అండి, డేట్లు పలానా అన్నాడు. సరే సార్ అని నోట్ చేసుకుని వెళ్ళి చూస్తే అది ఆల్రెడీ ఇచ్చేసా డేట్లు. ఇంత మంచి వేషం, అది మంచి వేషమే, పల్నాటి పౌరుషం. కృష్ణరాజు గారి పక్కన మెయిన్ విలన్ నేను అందులో. చాలా మంచి వేషం, ఆల్రెడీ కమిట్ అయ్యాను. ఎడిటర్ మోహన్ గారేమో ప్రొడ్యూసర్. నేను ట్రై చేస్తే కష్టం అమ్మా, అందుకంటే షెడ్యూల్ వేసాం రాజమండ్రి దగ్గర. నేను చాలా డిసప్పాయింట్ అయిపోయి కృష్ణారెడ్డి గారి దగ్గర అనుకుంటున్నా సినిమా మిస్ అయిపోయిందని మళ్ళీ ఫోన్ చేసి, గురుగారు ఇట్లా ఆల్రెడీ కమిట్ అయిపోయానండి, నాకు మేనేజర్ ఏం పర్వాలేదు, ఓ పని చేస్తాం, నేను సాంగ్స్ తీసుకుంటాను, ఆ తర్వాత వచ్చి జాయిన్ అవ్వండి. సూపర్. అది నేను అది ఊహించలేదు. అలాగే ఇక్కడికి వెళ్ళి షెడ్యూల్ ఫోన్ చేసుకోవడం, అక్కడికి వచ్చేయడం, అక్కడి నుంచి యమలీల తోటరాముడు చదువుతున్నా అయిపోతుంది, బాగా వస్తున్నాయి సీన్లు. ఒకరోజు సాయంత్రం జనరల్గా 6 o'clockకి ప్యాకప్, పైగా బ్రహ్మాండమైన ఫుడ్. కృష్ణారెడ్డి గారి కంపెనీలో ఎలా ఉండేదంటే బయట నుంచి కూడా వచ్చి ఇక్కడ తింటూ ఉండేవాళ్ళం. సడన్గా 6 అయింది, లేడీస్ అందరూ డాన్సర్స్ వాళ్ళందరూ వస్తున్నారు లోపలికి. ఇక నేను అనుకున్నా ఇవాళ మనకి ప్యాకప్ అనే ఉద్దేశంతో ఆయన పక్కకి వెళ్ళి, గురుగారు అయితే మరి ఏదో సాంగ్ ఏదో తీస్తున్నట్టున్నారు కదా, మరి నాకు అయిపోయిందా సార్ అంటే, సాంగే మీ మీదండి అన్నాడు. నా మీ సాంగ్ అనగానే అప్పుడు అంతే. ఆ సినిమా రిలీజ్ అయ్యాక దాదాపు నాకు తెలిసి ఆ ఏడాది 26 సినిమాలు నేను ఒక సంవత్సరంలో. అంటే అసలు నిద్ర ఏం లేదు. దీనికి వెళ్తుంటే ఉన్నాడు సార్ అంటే జగ్గు తీసుకొచ్చారా? క్లోజ్ తీసుకు. నీకు అలాగే ఉండేది కాదు, జగ్గు ఎందుకు తీసుకొచ్చారు అర్థమైందిరా. అది పెట్రోల్ అయిపోయింది. నువ్వు నాకు రాసావు ఒక సినిమాలో, పోస్తే బ్లాస్ట్ అయిపోద్ది. అవునవునవును, ఈ సీన్ తీసాం రాజమండ్రిలో. అవును, నేను పోయిగానే బ్లాస్ట్ అయిపోద్ది. ఇప్పుడు ఆ ప్లేస్ లో సూపర్ మార్కెట్ వచ్చింది. ఈ సంగతి చెప్పకరోయ్. ఆపు, ఇక్కడ పోయి అంటారు. అంచేత అక్కడి నుంచి ఇంక నేను నటుడిగా అయితే వెనక్కి తిరిగి చూసుకోవాలి. రైటర్ గా ఫస్ట్ సినిమా ఏది అంటే నువ్వు కలం పెట్టింది? అంటే ఏ డైరెక్టర్ నీ కలాన్ని మెచ్చుకున్నా? అంటే నేను యాక్చువల్గా ఇక్కడ నాటకాలు వేస్తున్న రోజుల్లో ఒక నిర్మాత నా నాటకం చూసి
నువ్వు సినిమాకి రాస్తే బాగుంటుందని నన్ను చెన్నై తీసుకెళ్ళడం జరిగింది. ఆ సినిమా కంచు కవచం, సుమన్ హీరో, రాజశేఖర్ రెడ్డి గారు డైరెక్టర్. రాజశేఖర్ రెడ్డి అక్కడ తీసుకెళ్ళాడు. కేరళలో షూటింగ్ మొత్తం. ఎంటర్ ది డ్రాగన్ అన్నమాట ఆ సినిమా. వెళ్ళాము. అక్కడ నాకెందుకు ఇక్కడ నాటకాల్లో చాలా వైభవంగా చూస్తున్న నాకు ఆ సినిమా అట్మాస్ఫియర్ ఇవన్నీ నచ్చలేదు సంభవం. ఈ సినిమా పోగానే వెళ్ళిపోదాం రా బాబు అని మధ్యలో వచ్చేసాం. వచ్చాక ఈ సినిమా డైలాగులు ఎడిట్ చేస్తున్న ఎడిటర్ సత్యం గారు, అరే ఇదే బాగా రాసాడే డైలాగులు, ఆ సినిమాకి ఎడిటర్ సత్యం, రమ్మని మళ్ళీ ఎవరో వస్తే ఓ ప్రొడ్యూసర్ ఫోన్ చేసి రేపు మార్నింగ్ ఫ్లైట్ మనం మద్రాసు పోతున్నామయ్యా అని ఫోన్ చేశారు. అట్లా నా సార్ సరే అని చెప్పి మళ్ళీ ఎడితే ఇప్పుడు పట్నం పిల్ల పల్లెటూరు చిన్నోడు 2 మౌళి గారు డైరెక్టర్. అది కూడా మానేసి మళ్ళీ వచ్చేసా. అది కూడా నాకు మన భానుచంద్ర హీరో కదా అది. భానుచంద్ర, సుహాసిని కట్ చేస్తే 3వది గురువు గారు పరిచయం చేశారు, రాళ్లపల్లి గారు, వంశీని పరిచయం చేసిన తర్వాత ఆ పరిచయంలో లేడీ స్టైల్ అదే సినిమా. అక్కడి నుంచి మనం పిచ్చే నహీ దేకే రైటర్ గా ఫస్ట్ సినిమాలోనే ఒక చిన్న పోలీస్ వేషం వేసాం. ఆ తర్వాత నెక్స్ట్ కనక మహాలక్ష్మి పెద్ద వేసాం. ఇంకా అలా ప్రవాహం. ఏంటి వంశీ గారిని చేత కళ్ళనీళ్ళు పెట్టించారట అప్పటి పది. అంటే ఏంటి అంటే స్టోరీ రాస్తున్నప్పుడా లేకపోతే ఆయన చెప్పిన మాటలకా? అంటే అది ఆరంభ దశ కదా, ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. అంటే ఇప్పుడు అది చాలా సరదాగా ఉంటుంది. అప్పుడు అంటే ఏదో కళ్ళనీళ్ళు పెట్టుకుని ఏమిటి ఆయన ఇప్పుడు నేను నిన్న రాయమంటే ఇంకా సెట్లో రాస్తున్నాం ఏమిటి, అలాంటి చిన్న మాటల కంటే మనం ఇక్కడ అని అలా వెలిగిపోయాం కదా నాటకాల్లో. ఎవరన్నా వచ్చి ఏంటిది అక్కడ కూర్చున్నాం అంటేనే మేము ఫీల్ అయిపోయాం. అలాంటి టైంలో ఏదో ఒక మాట అన్నారు ఆయన, నేను కళ్ళనీళ్ళు పెట్టుకున్న మాట నిజమే. అయితే దానికి తమాషా ఏమిటంటే సీన్ రాస్తున్నా కళ్ళనీళ్ళు గారుతున్నాయి, నా ఇంకుతో రాసేవాడిని, ఇవి చెరిగిపోతుండే. అందువల్ల అప్పటి నుంచి బాల్ పెన్తో రాయడం ప్రారంభించాను. ఆయన చేత పెన్ను మార్చాడు అంతే. ఆ తర్వాత ఇప్పటికి కూడా మేము స్నేహంగానే ఉంటాం. ఈజ్ వన్ ఆఫ్ ద నా జీవితాన్ని మలుపు తిప్పిన సంస్థ స్రవంతి, డైరెక్టర్ వంశీ. అలా నీకు ప్యాకెట్ బాగా అలవాటు ఉందా? జీరోరా, చచ్చాను. నాకు ప్యాకెట్ ఎన్ని ముక్కలు ఉంటాయో కూడా తెలియదు. అలాంటిది నన్ను ప్యాకెట్ పాపారావు రాయమంటే మా శిష్యుడు ఉన్నాడు మహర్షి, మాస్టర్. ప్యాకెట్లో నీ మొత్తం ఆస్తి అంతా వాడి ప్యాకెట్లో కొట్టేయగలడు. అబ్బా అవునా? మరి ఎందుకు రైటర్గా ఉన్నాడు? వెనకటికి ఇదే అన్నాడు. మావాడును నాగేష్ ఉన్నాడు కదా, పెద్ద కమెడియన్, టమిలియన్. అవును, నాగేష్ గారు. వాళ్ళిద్దరూ కొన్నాళ్ళు అయ్యాక నా దగ్గరికి వచ్చి, మీ శిష్యుడా వాడు జనార్దన్ మహర్షి? అవును సార్. వాడికి రచన ఆబి ప్యాకే వృత్తి, నా దగ్గర 6,000 కొట్టేసినాడే అని. కానీ కొట్టడం మాట వేరు, పక్కన పెట్టు. అంత మహానటుడి తోటి ప్యాకెట్ నిజంగా మామూలు అదృష్టం. కాకపోతే మా వాడి దగ్గర గుణం ఏంటంటే ఆ కొట్టిన డబ్బు అందరికి ఇచ్చేస్తాడు, ఇంటికి తీసుకెళ్ళాడు. జూదములో ఆడిన డబ్బు ఇంటికి తీసుకువెళ్ళాడు. యూనిట్ లో పంచి పెట్టేస్తాడు ఎక్కడుంటే అక్కడ. ఓహో, అంటే నన్ను వెళ్ళక్కర్లేదు. మా అయితే 1000-2000. ఓకే, సూపర్. ఏంటన్నా నేను ఇంకోటి విన్నాను, నెగిటివ్ క్యారెక్టర్స్ నువ్వు చేస్తున్నప్పుడు ఎస్పెషల్లీ రేప్ సీన్స్ లో బాగా ఇన్వాల్వ్ అయ్యేవాడు అంటే. నీ దండం పెడతా, రేప్ సీన్స్ లో కాదు, సంసారాలు జడదవకరా. ఇప్పుడు ఏమనుకుంటుంది వదిన? ఏమనుకుంటుంది ఇప్పుడు కాదు, ఇప్పుడు చేస్తా అంటే గర్విస్తా. అవునా? అంత శక్తి ఉందా మనకి? కాదు, విషయం ఏంటంటే నాకు మొదటి నుంచి నెగిటివ్ క్యారెక్టర్స్ చేయడం ఇష్టం. అందుకనే నాకు వచ్చిన అవార్డ్స్ కూడా నేషనల్, మన స్టేట్ అవార్డ్స్ ఏవైనా ఉన్నా కూడా నువ్వు నేను కానీ, మన సముద్రం కానీ, చేపల కృష్ణ కానీ, ఇట్లా. ఎందుకంటే సింపుల్ లాజిక్. మంచివాడి వేషం అనుకో, ఉత్తముడు అంటే నేను ఫాదర్ చేసా ఒకటే ఉంటుంది. అయితే హీరో ఫాదరు లేదా హీరోయిన్ ఫాదర్, రే పెళ్లి చేసుకుంటే చంపేస్తా అనే ఫాదర్ అయినా, రే ఎలా చేయాలో నేను చెప్తా, ఇదే క్యారెక్టరైజేషన్. అదే విలన్ అనుకో, వాడి గెటప్ మారిపోతుంది, డిక్షన్ మారిపోతుంది. ఇప్పుడు సముద్రంలో చూడు, పిచ్చి పెళ్ళాం ఉంటుంది, వాడికి పెద్ద విలన్. వీడు పెళ్ళాం మీద ఈగ వాలితే చంపేస్తాడు. అట్లా క్యారెక్టరైజేషన్లో వేరియేషన్స్ ఉండే అవకాశం విలన్కి ఎక్కువ ఉంటాయి. కాబట్టి మొదటి నుంచి నాకు విలన్ పాత్రల పట్ల ప్రేమ. అతి తక్కువ రేపులు చేసిన విలన్ రా నేను. చాలా శ్రద్ధగా చేసి అది కూడా నోట్ చేసి అంటే ఇలాంటి వదినా పచ్చళ్ళలో అదేసి పెట్టే
భరణి అని ఒక కుర్రోడు వచ్చాడు, నేను ఇంకా నాటకాలు రాయను అని ఒక గొప్ప లెజెండరీ. ఎవరు ఆయన? ఆత్రేయ గారు, మహాకవి ఆత్రేయ. అంటే అదొక తమాషా సంఘటన నా జీవితంలో, చాలా గర్వంతో ఉండాల్సిన. నేను రాసిన నాటకం గోగ్రహణం అనే నాటకం చెన్నై మన ఆంధ్ర క్లబ్లో వేస్తూ ఉంటే అయిపోగానే నెక్స్ట్ ఫంక్షన్కి ఆత్రేయ గారు వన్ ఆఫ్ ద గెస్ట్ నాటకం చూశారు. ఆయన రిజల్ట్స్ అనౌన్స్ చేయడానికి ముందే ఆయన నాటకాలు చాలా గొప్ప నాటక రచయిత. యాక్చువల్గా ఫస్ట్ సినిమాల్లోకి ఇచ్చే ముందు ఆత్రేయ గారు చాలా గొప్ప. అయితే ఆయన్ని అందరూ అడిగేవారు, ఏం సార్ సినిమాల్లోకి వెళ్ళి నాటకం మర్చిపోయారంటే రాస్తానండి అని అలా ఏళ్ళు అలా గడిచిపోయాయి. ఆయన సభలో లేచి, నేను ఇవాళ గోగ్రహణం నాటకం చూశాను, నాకు చాలా నచ్చింది. ఇన్నాళ్ళు నేను మీకు నాటకం రాస్తాను అంటున్నాను కదా, ఇంకా నేను రాయను, ఎందుకంటే నేను రాయక్కర్లేదు. వాడు వచ్చాడు, వాడి పేరు తనికెళ్ళ భరణి అని 500 రూపాయల నోట్ని మా సంస్థకి ఇప్పుడే పాట రాసి వస్తున్నాను. ఆ ప్రొడ్యూసర్ అడ్వాన్స్ ఇచ్చాడు. అంటే 40 ఏళ్ల క్రితం 500 రూపాయలు, అందులో 400 మేము డీటెయిల్స్ అక్కర్లేదు లేదా, 100 మీద మాత్రం ఆత్రేయ గారిని రాసుకున్నారు. కానీ నిజాయితీ ఉందన్న నీ దగ్గర, నిజాయితీగా మాట్లాడుతున్నాం. ఎందుకంటే చాలామంది చెప్పుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు. ఏంటో అంటే చెప్పుకుంటే మనకి ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రెడీ అయిపోద్దేమో, ఏ విషయంలో, లేకపోతే మన ఇమేజ్ దెబ్బతింటదేమో. ఎవరికి తెలియదు. ఇప్పుడు మనమందరూ పురుషోత్తములని ఎవరు నమ్మట్లేదు. అప్పట్లో ఒక అమ్మాయి మిమ్మల్ని చంపేస్తానని చెప్పేసి పబ్లిక్ అనౌన్స్ చేసింది. ఎవరు అమ్మాయి? ఏంటి? ఏం లేదు, ఆమె అనే సినిమా ఉంది చూసావా? అవును. అందులో నేను చాలా పరమ దుర్మార్గమైన భావ. అవును. ఆ వేషం వేసిన తర్వాత ఒకటి కాదు, నేను చాలా మంది చంపేస్తా ఉన్నారు, అందులో ఈవిడ. ఒకసారి ఇలా కూర్చొని పేపర్ చదువుకుంటున్నా, సినిమా రిలీజ్ అయిపోయింది. అది మాత్రం దేవభావం. ఏ విలన్ వేషం వేసినా ఒక కూరలు అమ్మాయి వచ్చి, ఏం సారు అట్లా చంపుతావు కత్తితో పొడిచి అంటే, అమ్మా అది సినిమా, ఆ సినిమా అయితే మాత్రం అన్నిసార్లు పొడుస్తావు అంటే టికెట్లా ఆవిడ. ఈ అమ్మాయి పేరు అమెరికాకి వెళ్ళాను రా, వేల మంది ఆడియన్స్. ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ అంటారు కదా, అడుగమ్మా. నేను అక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు ఓ సినిమా చూశాను సార్ మీది, ఆ సినిమా చూశాక మిమ్మల్ని చంపేద్దాం అనుకున్నాను. ఏం సినిమా అంటే ఆమె. అమ్మ ఇప్పుడు చంపకు, నాకు ఇంక పెళ్ళాం పిల్లలు ఉన్నారు, దయచేసి ఇక్కడి నుంచి తీసుకెళ్ళడం కష్టం. సర్కార్ సినిమా ఎలా మిస్ అయ్యావు? అది అమితాబ్ బచ్చన్ గారితో. రామ్ గోపాల్ వర్మకి ఇప్పటికి కూడా నేనంటే అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాం, మేము మాట్లాడుకుంటాం. సర్కార్ సినిమాకి రమ్మన్నాడు. నీకు తెలుసు కదరా, ఈ గడ్డం అతికించుకోవడం చాలా ఇబ్బంది నాకు. చేసాం తప్పకుండా, కొన్ని గమ్ము రాసేస్తారు, అది ఇక్కడ దాకా ఉంటుంది, అది ఊడిపోతుంటుంది, మామూలు ఇరిటేషన్ కాదు కదా. అందుకని నేను అన్నాను, కో డైరెక్టర్ ఎవరో ఫోన్ చేసి, సాబ్ ఆప్ క్యారెక్టర్ 12 days అవునా, అచ్చా दाढ़ी रहता उसमें, दाढ़ी मेरा ऑलरेडी है, नहीं तो मैं पालता हूँ। वो बोलो ना, ठीक है साहब, ऐसा है क्या, आई इन्फॉर्म टू वर्मा साहब అని వెళ్ళిపోయింది. కట్ చేస్తే, నేనే సాబ్ డూప్లికేట్ దాడి चाहिए, జరా ज़्यादा चाहिए అన్న. ज़्यादा चाहिए అంటే నాకు ఎలర్జీ హై జీ కరో అన్న. అది నేను కావాలని. తర్వాత జీవా వేశారు. ఆ తర్వాత మళ్ళా గడ్డం వేషం వచ్చింది. ఇంకా గడ్డం కాదు, ఏదైనా పెట్టేసుకుంది. మన బాహుబలిలో శంఖం ఇంత గడ్డం, అది కూడా పెంచుకునే వెళ్ళా, కన్విన్స్ చేద్దాం రాజమౌళిని అని. గడ్డం చూడగానే ఓకే అండి, ఇది ఓకే అంటడేమో అని కొంచెం పెంచుకుని గడ్డం కనపడేలాగా మాట్లాడుతున్నా. ఇలా పెట్టి చాలు గమ్ము కలిపారా? నేను శివయ్యకే తెలియాలి అంటే ఆ క్యారెక్టర్ నీ చేత వేయించాలని ఆయనకు కోరిక ఉండేదేమో. ఎందుకంటే అది చాలా దైవికం. ఎందుకంటే నాకు తెలిసి ఆ సినిమాలో అతి తక్కువ రోజులు చేసింది నేనే. ఎందుకంటే 11 days అడిగారు నన్ను. అది కూడా సినిమా ఇంకా అయిపోవచ్చింది. 3 ఏళ్ళ నుంచి తీస్తున్నదో 2 ఏళ్ళ నుంచి తీస్తున్నా, అంతా లాస్ట్ ఫేజ్ కేరళలో. ఫోన్ చేసి రమ్మన్నారు, వెళ్ళా, గడ్డం ఫెయిల్, 11 days అయిపోయింది సినిమా, వచ్చేసాం. ఒక రోజు ఇక్కడ నన్ను డేట్ అడిగారు. జనరల్గా రాజమౌళి అడిగితే ఒక డేట్ అడిగితే ఫుల్ డే తీస్తారు కదా, మధ్యాహ్నమే మీకు అయిపోయింది. థ్యాంక్స్ రాజమౌళి, నెక్స్ట్ సినిమాకి కూడా నేను డైరెక్టర్గా పెట్టుకుంటాను. థ్యాంక్స్ సార్, ఇంతమంది నాతో చేశారు కానీ ఈ మాట ఎవరో అనలేదు. తమాషా ఏమిటంటే సక్సెస్ ఆఫ్ ద మూవీ ఎలా ఉంటుందని,
నేను జపాన్ ఎడితే నన్ను జపాన్ ఎడితే ఈ గెటప్లో ఉండగా చిన్న నిక్కర్లు వేసుకుని మనం అక్కడ కూడా జపాన్ వాళ్ళగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం కదా. ఒకతనం బాహుబలి అన్నాడు, నేను బెదిరిపోయా. అలా గుర్తుపెట్టా అంటే అలాగే కొంతమంది అమ్మాయిలు వాళ్ళ జపాన్ భాషలో ఓ లెటర్ రాసి నాకు ఇచ్చారు. దాన్ని ఇంగ్లీష్లో కూడా రాశాడు. లవ్ లెటర్ కాదులే, అభిమాన లెటర్. అభిమాన లెటర్ అమ్మా, లవ్ లెటర్ కాదు. ఆడవాళ్లే అంటే జనంలోకి అంత చుచ్చుకుపోయింది క్యారెక్టర్. నీ డైరెక్షన్లో కే రాఘవేంద్ర సీక్రెట్ అదే సీక్రెట్ మొత్తం ప్రపంచం అంతా తెలిసిపోయింది. సీక్రెట్ అది. నీ డైరెక్షన్ లో రాఘవేంద్రరావు గారు హీరో ఏంటి, నలుగురు హీరోయిన్లు మామూలే. రాఘవేంద్రరావు గారు ఏంటి అది ఆయన ఒక్కడు చేయడు కదా. బ్యాక్ డ్రాప్ ఏమిటంటే నేను నా అదృష్టవశాత్తు ఒకే ఒక సినిమా డైరెక్ట్ చేసిన, గతంలో షార్ట్ ఫిల్మ్స్ ఎన్ని చేసినా మిథునం, దాన్ని మన బాలు గారు, అది ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు వచ్చింది. అది బహుశా అదే అయి ఉండాలిగా. నన్ను సడన్ గా ఓ రోజు దీనికి కూడా మా మహర్షే కారణం, ఒక కథ తీసుకొచ్చాడు నా దగ్గరికి. గురుగారు నేను ఒక కథ చెప్తాను, ఓ లైను, ఇది రాఘవేంద్రరావు గారికి చెప్దాం అనుకుంటున్నాను. ఆయన పేరు సినీ ముని. ఆయన ఎప్పుడు మాటే మాట్లాడు, ఆయన యాక్టింగ్ అని ఒప్పుకోడే. ఈ మధ్య ఆయన ఏదో సౌందర్య లహరి అని ఒప్పుకోడు అన్న. నేను ట్రై చేస్తాను సార్. వెళ్ళాడు, అసలు వినలేదు రాఘవేంద్ర. వచ్చేసాక నాకు చెప్పాడు కథ చాలా బాగుంది. అంటే చాలా కొత్త కథ అది. అంటే ఇంకా అంతకన్నా ఏం కొత్త కథ. అందరూ 4-5 హీరోయిన్లు ఉన్నారు. ఇది చేయకపోయినా సరే నేను అన్నాను, ఫోన్ చేశా, గురుగారు మీరు సినిమా చేయకండి, నాకు తెలుసు, అయినా సరే ఒకవేళ చేస్తే ఇలాంటి వేషం మీరే చేయాలి, ఒకసారి వినండి, నష్టమేముంది అని. అవునా సరే వింటా, రమ్మను. వెళ్ళాడు, చెప్పాడు. నేను అనుకున్నట్టుగానే అది చాలా నచ్చింది ఆయనకి. నచ్చి ఎవరు డైరెక్టరు అన్నాడు. నాకు కూడా తెలియదు నేనని. మహర్షి అన్నాడు, మా గురుగారు. అయితే ఓకే నాకు అన్నాడు. వెంటనే వచ్చి సార్ కథ ఓకే అయింది, మీరే డైరెక్ట్. నేను షాక్. అదేంటయా నువ్వు చెప్పుకున్నావు? లేదు సార్, నువ్వు అక్కడి నుంచి జరుగుతున్నాయి కార్యక్రమాలు. కొత్త సంవత్సరం అదొక అంటే ఒకటే ఆలోచించా. లివింగ్ లెజెండ్ ని నేను డైరెక్ట్ చేసి అదృష్టం. యాక్షన్ కట్ చెప్పడం అది నిజంగా అది పరమేశ్వరుడి కృప. కాకపోతే ఆయన ఎలా చేసినా ఓకే చేసేస్తా. బాల వన్ మోర్ అంటావా? ముందు వన్ మోర్ అంట. ఎందుకైనా మంచిది చెప్పాడు నాకు ముందే. నేను ఏం చేసినా ఓకే అనాలంటే తప్పకుండా ఓకే. మీకోటి నాకోటి, ఒకటి మీరు చేయండి, ఒకటి నా కోసం ఒకటి మీకోటి. అన్న ఇంత సరదాగా ఉంటే నీ లైఫ్ లో నీకు శత్రువులు ఉన్నారా? నాకు తెలియకుండా ఉంటే ఉండొచ్చేమో. తెలియకుండా అంటే తెలిస్తేనే కదా నీకు తెలుస్తుంది. అదేమో మనం అంటే పడని వాడు. నాకు శత్రువు కాదు. నువ్వు ఎవరి గురించి అడుగుతున్నావు డైరెక్ట్గా అడగరా. ఒక్క నిమిషం చెప్పు. ఆ శత్రువు ఎవరో నీతో మాట్లాడతా. చెప్పు. దింపు చూస్తావా? వీడియో ప్లీజ్. ఒక్క విషయం అడుగుతాను, సూటిగా చెప్పు. మనం మిత్రులమా శత్రువులం? మనం మిత్రులం అనుకుందామంటే మన లైక్ చేసేవాళ్ళు మన శత్రువులు అంటున్నారు. అలాగే మన శత్రువులు అనుకుందామంటే వాళ్ళు కాదు మన మిత్రులం అంటున్నారు. తేలాలి వేళ నాకు మన మిత్రులమా శత్రువులమా చెప్పు. నాకు మాత్రం మన మిత్రులుగా ఉండడం అస్సలు ఇష్టం లేదు. ఎందుకుంటే మన మిత్రులు అన్నదమ్ములమా? కాదు, శత్రువులం. ఎందుకు శత్రువులం అంటే నేను జీవితంలో ఇంకా చాలా పైకి ఎదగాలంటే నాకు పోటీ కావాలి. నువ్వు నా కరెక్ట్ పోటీ. నాటకాల రోజు నుంచి మనం కలిసి ట్రావెల్ చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు నాకంటే ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. నేను మాత్రం నిన్ను నాకంటే చాలా ఎక్కువ అనుకుంటాను. ఎవరెస్ట్ చక్రం అంత ఎత్తు నువ్వు, నిన్ను ఢీకొనాలి నేను. అది నా టార్గెట్. శత్రువులం, కత్తులు నూరుకుంటాం మనం. వస్తున్నాం, కత్తి పట్టుకొని వస్తున్నాం. ఏంటి మీ ఇద్దరు శత్రుత్వం? అంటే చెప్పాడుగా, నాటకాల్లో వాళ్ళదో టీం మాదో టీం. బాగా ఆడేవాడు, మేము కసిగా ఆడేవాళ్ళం. మరి అప్పుడు అదే కదా రాత్రింబగళ్ళు మా గురువు గారి ట్రైనింగ్. ఒకసారి వాళ్ళది బెస్ట్ ప్రొడక్షన్, మాది సెకండ్ బెస్ట్ ప్రొడక్షన్. ఒకసారి వాళ్ళకి బెస్ట్ యాక్టర్, మాది సెకండ్ బెస్ట్ యాక్టర్. ఓసారి మాది బెస్ట్ ప్రొడక్షన్, ఓసారి వాళ్ళకి రచన వస్తే మాకు డైరెక్షన్ వస్తే వాళ్ళకి యాక్ట్. ఇట్లా మా ఇద్దరి మధ్య ఎక్కువ. సో బయటికి ఎలా ఉన్నా లోపల వచ్చాడు నాకు ఇట్లా ఉంటుంది కదా. అలా 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 పెరిగి ఈ సినిమా దాకా వచ్చాం. నేను ఎంత మంచి మిత్రుడు అనడానికి ఏమిటంటే వాళ్ళ ఇంటి గృహప్రవేశానికి ఎర్లీ మార్నింగ్ నేను 6 o'clock నుంచి అతిథులు నేనే ఆహ్వానించాను. లంక భరణి అన్నాడు.
అప్పుడు ఆనందంతో ఉన్నప్పుడు. ఇప్పుడేమో శంఖభరణి అంటున్నాడు. సరే ఇది మాట్లాడుకున్నప్పుడు రే ఏదైనా కొత్తది ఏదైనా ప్రయోగాలు చేయాలి సినిమాలో అన్నప్పుడు ఈ మిథునం కథ శ్రీరమణ గారు రాశారు. నేను డైరెక్టరు, నువ్వు యాక్టర్, చలో అని మెల్లిగా మొదలెట్టి ఒక ప్రొడ్యూసర్ని అన్ని సెట్ చేసి మొత్తం అంతా అయిపోయి ఇంకా నెక్స్ట్ 2 నెలల్లో షూటింగ్ అనగా ప్రొడ్యూసర్ ఫోన్ చేసి ఏమంటే ఎలాగ ఇంత ఖర్చు పెడుతున్నాం కదా, ₹1 కోటి బడ్జెట్, అక్కినేని నాగేశ్వరరావు గారిని పెట్టేది. నేనన్నా అక్కినేని నాగేశ్వరరావు గారితో ఇప్పుడు నేను డైరెక్షన్ చేసి నేనేం చేయించానని ఆయన చెయ్యని వేషం ఏంటి, వెయ్యని వేషం అని ఉందా? పైగా అంత మానటుని నేను, ఐ కెనాట్ హ్యాండిల్ సార్. లేదండి ఆయన ఉంటే ఇంకొక పెద్ద హీరోయిన్ తీసుకొస్తాను, అది పెద్ద సినిమా, బోల్డ్ అంత డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు గిబ్బులుగా అట్లాంటి సినిమాలు అయితే నేను ఇంతకు ముందే చేసేవాడిని కదా సార్, ఏమీ అనక దయచేసి. సో కట్ చేస్తే సరే 15 నిమిషాలు నాకు చెప్పండి ఏ విషయం అన్నారు. నేను అప్పుడు ఎక్కడున్నా అంటే కాలడీలో ఉన్నా, ఒక మలయాళం సినిమా ఒక తమిళ సినిమా చేయడానికి వెళ్ళాను. కాలడీ అంటే ఆదిశంకరాచార్యులు పుట్టిన ప్రదేశం. అక్కడ పూర్ణ నది ఉంది, అంటే ఆయన అక్కడ ఆ నదిలోనే సన్యసించారు. వెళ్ళి అక్కడ శుభ్రంగా స్నానం చేసి స్వామికి నమస్కారం చేసుకుని బయటకు వచ్చి ఫోన్ చేసి ఓకే సార్ మన సినిమా వద్దు ఫ్రెండ్స్గా ఉందాం అని పెట్టేశారు. వీడేమో గోల, అదేమిటి నువ్వు చేయి వాళ్ళతోటి, నేను లేకపోతే ఏమిటాను, మాట అంటే మాటే, నువ్వైతేనే ఆ సినిమా చేస్తా లేదా వద్దు అని ప్రాజెక్ట్ డ్రాప్ అయిపోయింది. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఇంకొక ప్రొడ్యూసరు ఈ ప్రాజెక్ట్తో వచ్చినప్పుడు మళ్ళీ ఇలాగే అవుతుందేమో, ఇంకా మనం కొంత కాలాన్ని బట్టి నడుచుకోవాలి కదా, బాలుగారి వెళ్ళడం, ఆయన ఒప్పుకోవడం, లక్ష్మి గారి దగ్గరికి వెళ్ళడం, అట్లా మిస్ అయింది అతనికి ఒక మంచి వేషం. అది మనం ఏం చేయగలం చేత. అందువల్ల మిత్రుడువా శత్రుడు అంటే మేము నిజంగా మంచి మిత్రులం. కానీ నీకు 2 అద్భుతమైన క్యారెక్టర్లు రాశాడు ఎల్బి. ఆ 2 సినిమాలకి నేనే హీరో. ఏది చెప్పు? పిట్టల దొర ఒకటి. అబ్బా అది భలే వేషం, అది రాసింది ఎల్బి. అవునవును ఎల్బి. ఓకే, ఇంకొక సినిమా నేను గుర్తుచేనా, నల్లపూసలు, అది ఎల్బి రాసి. అంత దుర్మార్గమైన పాత్ర నేను మొత్తం కెరీర్లో వేయలేదు. ఎందుకంటే జ్ఞాపకం ఉందా, హీరో చచ్చిపోయిన తర్వాత అమ్మాయి వీడో పిండాలు తీసుకుని నది దగ్గరికి వస్తుంది, కట్ చేస్తే నదిలోంచి నేను ఇలా లేచి దాగ దగ్గరికి వచ్చి ఆ పిండం తింటా. అసలు అది చూస్తే నాకే భయం వేసింది, అంత టెరిఫిక్ క్యారెక్టర్. ఇప్పుడు మిథునం సినిమాకి ఆయనతో యాక్ట్ చేయించావు, ఆయనతోనే పాడించకుండా జేసుదాస్ గారితో ఎందుకు పాడించాల్సి? దానికి అదేమిటంటే బాలసుబ్రహ్మణ్యం గారి గొంతు ప్రపంచవ్యాప్తంగా తెలుసు. ఈ 2 పాత్రలు అప్పదాసు బుచ్చిలక్ష్మి అని 2 పాత్రలు వాళ్ళు. నేను ఫస్ట్ కండిషన్ ఏం పెట్టాను, గురువుగారు ఈ పాటలు పాడే వేషానికి ఉదాహరణకి బాలసుబ్రహ్మణ్యం గారికి వెళ్ళి అక్కడి నుంచి ఒక పెన్ను ఒక పేపర్ తీసుకురావాలనుకో, ఇటు నుంచి వెళుతున్నప్పుడు ఊరికే వెళ్ళరాళ్ళు, ఏదో లేకపోతే ఏదో అది ఎప్పుడైతే వాయిస్ వచ్చేసిందో ఆ పాత్రలోంచి వెళ్ళిపోయి బాలసుబ్రహ్మణ్యం వాయిస్. సో దయచేసి ఇది ఒక మధ్యతరగతి కుటుంబం, ఒక రిటైర్డ్ స్కూల్ మాస్టర్ PhD పాడొద్దు సార్ దయచేసి, ఒక్క పాట కూడా మీరు పాడడానికి వీల్లేదు అన్న. సరే అన్నాడు, ఒప్పుకున్నాడు, అయిపోయింది. ఫస్ట్ షాట్ ఇలా పెట్టాం వినాయకుడి మీద, అది ఇలా తీసుకుని వస్తూ వాతాపి గణపతి వస్తుంది, సైలెంట్గా వచ్చేయాలి ఆయన, వాతాపి గణపతి భజే అని వచ్చాడు. ఫస్ట్ షాట్ నేను అందరూ చప్పట్లు కొట్టి ఓకే అంటాగా అన్నాం. సార్ 1 more ఎందుకు అన్నాడు, మీరు పాడారు సార్. అవునా మధ్యతరగతి వాళ్ళగా నేను పాడాను అన్నాడు. మీరు మధ్యతరగతి పాడినా బాలసుబ్రహ్మణ్యం వినిపిస్తాడు ఒకటి, రెండోది వెనకాల సన్నాయి వస్తుంది రేడియోలో, అప్పుడు మీ వాయిస్ డామినేట్ అవుతుంది. సరే అన్నాడు. తెలుసుగా సరే అంటే అందులో ఎన్ని అర్థాలు ఉన్నాయో మొత్తానికి. అందుకని నేను జేసుదాస్తో పాడించేశాను. కామెడీ సాంగ్ కదా అని ఒక పాట మాత్రం ఆయనతో పాడించాను, అది రీజన్ అంతే. అదర్వైజ్ చాలా కోఆపరేటివ్, అంత అంటే దాదాపు ఒక నెల రోజుల పాటు 24/7 ఆయనతోటి. అంటే ఆ ఊళ్ళో ఒకటే ఇల్లు, ప్రొడ్యూసర్ గారిది ఆనందరావు గారిది, ఓ రూమ్లో ఆయన, ఓ రూమ్లో లక్ష్మి గారు, ఓ రూమ్లో నేను కెమెరామ్యాన్, ఓ రూమ్లో డైరెక్టర్ గారు. ఆయన పాపం బాగా ఏదన్నా పెట్టాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా వంట వాడిని పెట్టి నేను చేసి మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఇన్ని పెడితే ఇవన్నీ ఎందుకయ్యా అన్నాడు. అదేంటి సార్ మీకోసం స్పెషల్గా చేయించాలి, ఆయన నాకు బేరియాట్రిక్ సర్జరీ జరిగింది, నేను ఇంతకన్నా తినలేను. ఆ తర్వాత ఇది చాలా ఎమోషనల్గా చేసినట్టున్నారు ఆయన. ఒకటే సింగిల్ షాట్. ఓకే డబ్బులు అంటే ఏదో షాట్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ నీళ్లు పోసుకోమన్నాం. నీళ్లు పోసుకుంటున్నాయా ఏమైనా ఉంటే చెప్పు అంటే లేదండి అన్నారు అసిస్టెంట్లు. వెళ్ళిపోయాడు, కూర్చున్నాడు. తర్వాత వచ్చి నాకే అనిపించింది కోపంగా వెళ్ళాడు కాబట్టి ఒకటి కాకుండా కోపంగా మనం ఏం చేస్తుంటే చంపు అట్లా అంటాం కదా, అలాగా పోసుకునేది ఫటా 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 3 పోస్తే బాగుంటుంది నాకు తర్వాత అనిపించింది. అనిచ్చి అసిస్టెంట్ అయితే వెళ్ళండి మేడం సార్, సార్ నేనే వెళ్ళి
గురుగారు ఏం లేదు, ఇది షాట్ మళ్ళీ రిపీట్గా చేస్తాను. నేనేం చెప్పాను నీకు, ఏం చెప్పాను నీకు అని చెప్పి టపా టపా పోసుకున్నాడు. అలా ఏదో మొత్తానికి ఇంకా నేను మాట్లాడడం మానేసి, మరి ఎట్లా యాక్టరు డైరెక్టర్ మాట్లాడడం షాట్ చెప్పండి ఇట్లా సార్ అంతా అయిపోయింది. ఆ చివరి దశలో ఇది ఆయన ఊరు వెళ్ళిపోతున్నాడు, ఇంకా వన్స్ ఫర్ ఆల్ ప్యాకప్ దిగి వచ్చాడు. నేను ముందు నెల మౌనంగా నడుస్తున్నా, చొక్కా బట్టి లాగి వెనక్కి తిరిగా కావలించుకున్నాడు. కళ్ళ నీళ్ళు వచ్చినాయి. సార్ ఆశీర్వదించండి, చిన్న చిన్న విషయాలే అవి, నువ్వు చాలా గొప్ప సినిమా చేసావు భరణి, ఎప్పుడైనా నా జీవిత చరిత్ర రాయాల్సే, మిథునానికి ముందు మిథునానికి తర్వాత. అన్న మీ ఫాదరు నువ్వు షూటింగ్ చేసుకొని ఇంటికి వెళ్తే, అరే భరణి ఏంట్రా సాయంత్రం అయితే తల తిరుగుతుంది, ఏంటిది ఏమన్నా నువ్వు ఇమీడియట్గా? తల తిరిగిపోతుండేది ఆయనకి. ఎప్పుడైనా ఇలా అంటుండేమన్నమాట, తల తిరిగిపోతుంది రా, అదృష్టవంతుడు నాన్న లేకుండా తల తిరుగుతుంది, మా తల తిప్పుకోవడం కోసం బోల్డంత డబ్బు తగలేయాల్సి వస్తుంది. అంటే మా నాన్న చాలా సరదా మనిషి. నువ్వు నాకు చెప్పావు అది షూటింగ్లో, అరే నిన్న మా నాన్న ఇలా అన్నాడరా నన్ను. ఈ బాలసుబ్రహ్మణ్యం క్యారెక్టర్ అంతా మా నాన్నే. అంటే భోజన ప్రియ మాత్రం కాదు మా నాన్న, బట్ అన్ని పనులు అంటే చెప్పులు కుట్టడం కూడా మా నాన్న. టైగర్ చెప్పులు కుట్టేవాడు. అంటే ఇప్పుడు చెప్పు తెగిపోయింది అనుకో, హవాయి చెప్పులు అనుకోరా, తెగిపోయే నెక్స్ట్ డే ఎట్లాగా ఏదో పిన్నుసి పెట్టుకునేవాళ్ళం కదా మేము. పొద్దున వచ్చేటప్పటికి కుట్టుండేది, ఆశ్చర్యపోయాం. ఈయన పక్కాగా మోచి ఎలా కుడతాడో అలాంటిది, దానికి దారం పైన దానికి ఏదో లక్క రాసి కుట్టాడు. కాకపోతే ఎర్ర చెప్పుకి ఆకుపచ్చ పట్టి వేసేవాడు. ఎవడన్నా ముష్టిముడవాడు అనుకుంటాడా, బయటికి వెళ్తే అంటే పని చేస్తాయి చెప్పులు ఎత్తికేసుకుంటా వాళ్ళకే కదా ఏమంటావు అన్ని పెద్ద ఆయన. సరే ఓకే. సో బోట్ అంటే ఒక మధ్యతరగతి జీవితాన్ని నవ్వుతూ 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 మా అందరితోటి కూడా ఏమీ లేవు అనిపించుకోకుండా అది మాకు నేర్పాడు. నాకు ఇప్పటికి కూడా ఆ మధ్యతరగతి కుటుంబం ఆ వ్యవస్థ అంటేనే నాకు చాలా ఇష్టం. ఓకే. నీ సక్సెస్ మీ నాన్నగారు చూశారు, రైటర్గా యాక్టర్గా, అమ్మ కూడా చూసింది. ఓకే. సో జనరల్గా మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి పెద్ద ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది. నువ్వేంటి పెద్ద బాత్రూమ్ కట్టుకోవాలనుకుంటున్నా, బాత్రూమ్లో ఏం చేస్తావు? కాదన్నా, మా ఇంట్లో 7 అన్నదమ్ములు ఒకటే బాత్రూమ్ ఉండేది. మరి అప్పుడు ఏమిటంటే క్యూ సిస్టమ్ కదా, వెయిటింగ్, అందరూ నిరుద్యోగిని కదా, అందరికి వెళ్ళిన తర్వాత నాకు వేడి నీళ్లు అది ఎట్లా ఉండేదంటే అది వేడిగా లేదు చల్లగా లేదు, అలా నీళ్లు పోసుకుంటప్పుడు నేను నా జీవితంలో పరమేశ్వరుడు కోరిక ఏం కావాలంటే నాకు ఎప్పుడు హోటల్లో కూర్చొని నీళ్లు పోసుకోవాలి అని, అది తదాస్తా అన్నాడు. ఆ తర్వాత జీవితం అంతా ఎక్కడైనా హోటల్లో దిగుతాం, వేడి నీళ్ళు పోసుకుంటున్నప్పుడు ఇదే కూర్చో. ఇప్పుడు మా ఇంట్లో 7 బాత్రూమ్లు ఉన్నాయి. 7 బాత్రూమ్లో చేయలేము. రెంట్కి ఇస్తావా బాత్రూమ్లు? ఇవ్వాల్సి వచ్చేలా ఉంది ఇప్పుడు. ఎవరైనా ఇల్లులు ఇస్తారు, బాత్రూమ్లు. ప్రతి చోట నువ్వు వెళ్ళిన చోట నీ ఫ్యామిలీ గురించి చెప్తుంటావు. వైఫ్, సింగిల్ వైఫ్, అదే భార్య, కొడుకు, కూతురు, కోడలు, రైట్? అల్లుడు కూడా వచ్చాడు కదా? ఎస్, గురుగారు రాళ్ళపల్లి. ఎస్. ఎందుకంటే నేను చాలా చోట్ల చెప్పా, తనికెళ్ళ భరణికి రాళ్లపల్లి అనే ఒక వ్యక్తి కానీ లేకుండా ఉండుంటే ఈ రోజున ఈ ఇంటర్వ్యూ ఉండేది కాదు. ఎస్, ఈ సందర్భంగా మన ఇద్దరం ఆయన గురించి తలుచుకోవాలి. సచ్ ఏ గ్రేట్ పర్సన్. అండ్ ఒక కొడుకులాగా నిన్ను ఆయన సాకి, అంటే ఎవరో కన్న బిడ్డ అని కాకుండా తన సొంత బిడ్డలాగా చూసుకొని ఈ రోజున తనికెళ్ళ భరణి ఈ పొజిషన్లో ఉన్నాడు. ఆ రాఘవేంద్రరావు గారికి డైరెక్షన్ అంతా వచ్చరికి త్వరలో చేయబోతున్నాం. ఆయన నిజంగా బతుకుండి ఉంటే వాళ్ళ సంతోషం. ఇంత మహానుభావుడు నా పెళ్లికి రాలా. అవునా? ఇక్కడ పెళ్లి ఫ్లైట్ మిస్, ఏలు గారు ఈయన జంజాల ముగ్గురు రావాలి, ఫ్లైట్ లేదు, క్యాన్సిల్ అయిపోయింది. పెళ్లిపేటలు ఏడుస్తూ కూర్చున్నాను నేను. పెళ్ళైన తర్వాత చెన్నైలో చూసా. సో ఏలే అంటే ఈ సందర్భంగా ఆయన్ని గుర్తు చేసుకున్నాం, చాలా హ్యాపీ. అండ్ అలాగే నీ ఫ్యామిలీ గురించి నీ ప్రతిసారి చెప్తూ ఉంటావు, ఎవరో నీ గురించి ఏదో మాట్లాడతారంటే చూద్దాం. వీడియో ప్లీజ్. హాయ్ మామయ్య, you're one of the most down to earth person I have seen. మీరు చేసే చిన్న చిన్న పనులు చాలా నచ్చుతాయి మాకు. మీరు ఎప్పుడు బయటికి వెళ్ళినా కింద మీ పేరెంట్స్ కి దండం పెట్టుకొని వెళ్తారు.
బయట ఎవరు పెద్దవాళ్ళు కనిపించినా ఫస్ట్ వెళ్ళి కాళ్ళకి దండం పెడతారు. ఇలాంటివన్నీ చాలా చిన్న చిన్న చాలా నచ్చుతాయి. మీ షూటింగ్స్ లో ఎంత బిజీ ఉన్నా ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఇంటికి వచ్చి జస్ట్ నార్మల్ గా సరదాగా ఉంటారు మా అందరితో. మనందరం కలిసి తినడం కానీ కలిసి న్యూస్ చూడడం కానీ ఇవన్నీ ఫ్యామిలీ ఫన్ చాలా బాగుంటుంది. మీరు అత్తయ్య ఎప్పుడు చాలా బాగా చూసుకుంటారు. అమ్మ నాన్న ఎప్పుడు మిస్ అవ్వలేదు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. హాయ్ నాన్న, మీరు చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఏం అడిగినా కాదనకుండా ఇచ్చారు. చిన్నప్పుడు ఏదైనా కంట్రీ వెళ్తే గోల్డెన్ చాక్లెట్స్ గోల్డెన్ బొమ్మలు తెచ్చేవారు. ఫుల్ ఎప్పుడు ఎంటర్టైనింగ్ గా ఉండేవారు. ఇప్పుడు కూడా ఫుల్ మన ఇద్దరం ఫుల్ ఫన్ గా హ్యాపీగా ఆడుకుంటూ అల్లరి చేస్తూ ఉంటాము. మీ అంత డౌన్ టు ఎర్త్ పర్సన్ ని నేను అసలు ఎక్కడ చూడలేదు. మిమ్మల్ని చూసి చాలా నేర్చుకున్నాం మేము. మీకు ఆడపిల్లలంటే చాలా ఇష్టమని నేను పుట్టినప్పుడు హాస్పిటల్ కి 50,000 రూపీలు తెచ్చి అందరికి పంచారు అని అమ్మ ఇప్పుడు చెప్తూ ఉంటుంది. మీరు నేను ఏం వండినా ఫుల్ ఎంజాయ్ చేస్తూ తింటారు హ్యాపీగా. వీఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ యూ ఇన్ అవర్ లైఫ్. హాయ్ నాన్న, మీ యాక్టింగ్ గురించి మేము పెద్ద చెప్పాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే మీ యాక్టింగ్ మాకు లైఫ్ లో ఎలా ఎఫెక్ట్ అయిందో చెప్తాం. చిన్నప్పుడు మామూలుగా మేము స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్స్ కానీ లేకపోతే మా ఫ్రెండ్స్ కానీ బాగా అడిగేవాళ్ళు అనమాట. ఏంటి మీ నాన్నగారు నిజంగా అంత కోపంగా ఉండేవాళ్ళ ఇంట్లో అంటే కనిపిస్తే కొట్టేస్తారా అన్నాడు. కానీ ఒరిజినాలిటీ ఏంటంటే మీరు చెప్పిన డైలాగ్ మీకే వర్తిస్తుంది. మీ కోపం ప్రళయం, మీ చాలి సముద్రం, మీ ప్రేమ వర్షం. మీరు చిన్నప్పటి నుంచి దేవుడి దగ్గర దండం పెట్టుకుంటున్నప్పుడు మీరు చదివే నమ్మకం చమకం యాక్చువల్ గా మాకు నిజంగా వచ్చేసింది నోటికి. అలాగే మీరు నేర్పించిన పద్యం కలమంజిలవాగన్మిత గలపంజల గతసుగ్రహ ఉత్కంఠ్యాం అంబోధన అంతరంతే బింబఫలం శంబరాని అన్యస్తాం, ఇలాంటి పద్యాలు మీరు చాలా నేర్పించారు. అవునా? ఇప్పుడు ఇక్కడ కొడుకు కోడలు కూతురు వదిన ఎక్కడ? అప్పుడియా? ఆమాడా ఆమా ఏం యాక్ట్ చేస్తున్నావు అన్న? ఏంటి మైక్? సో ఇంకోళ్ళు కూడా ఎవరో ఏదో మాట్లాడతారట. అయిపోయి ఆవిడ ఇండస్ట్రీకి సంబంధం లేదు, గతంలో నీ గర్ల్ ఫ్రెండ్ అంటే. నాకేం సంబంధం లేదు. వీడియో ప్లీజ్. హాయ్ అలయ్య గారు, నమస్తే అండి. హాయ్ అండి. దీని గురించి చెప్పాలంటే చాలా విశేషాలు ఉన్నాయి. మేము చెన్నైలో ఉండగా ప్రతిరోజు పార్టీ వెదర్ వెళ్ళి రోజుకు ఒక వస్తువులు కొనుక్కు తెచ్చుకుంటూ ఉండేవాళ్ళం. రోజుకు ఒక వస్తువు చెప్పుకుని తెచ్చుకుంటే సరదాగా సర్ప్రైజ్ గా ఉండేది ఆయనకి. అలా చాలా ఇష్టం అనమాట. ఈయనకి షూటింగ్స్ లేనప్పుడల్లా ఇంట్లో వంటలు బిస్మిల్లాబాద్ చాలా బాగా చేస్తారు. ప్రతిరోజు ఏదో ఒక ఐటెం చేస్తుండేవారు. అలాగే నాకు కూడా చాలా ఐటమ్స్ నేర్పించారు. వంటలంటే బాగా ఇంట్రెస్ట్. వంకాయ కూర, కందావచ్చల కూర, రసపట్టు కూర, ఇలాంటి కూరలు అంటే చాలా ఇష్టం. కొన్ని నాకు కూడా వచ్చు. కాకపోతే ఆయన ఇంకా కొన్ని వెరైటీస్ అన్ని నేర్పిస్తుండేవారు. చాలా సరదాగా ఎంజాయ్ గా ఉండేవాళ్ళం. మాకు నిజంగా ఇలాంటి మంచివారు, ఇటువంటి హస్బెండ్ దొరకడం నాకు నిజంగా చాలా హ్యాపీ. మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. మిస్ అయ్యవా? అది కూడా ఉంది. అయినా అదా మీది అరేంజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్? అంటే అరేంజ్డ్ లవ్. నేను షూటింగ్ వెళ్తున్నా. రిలేటివా? మా మేనమామ కూతురే. ఓ అచ్చా. షూటింగ్ పెడుతుంటే చాలా ఏళ్ల తర్వాత జగన్నాథపురం, అరే తమ్ముడు సత్యం, రవిరాజ పినిశెట్టి ముగ్గురం కారులో వెళ్తున్నాం. మా మేనమామ మా అమ్మ పుట్టిన ఊరండి ఇది, దగ్గర ఇక్కడికి లొకేషన్కి వచ్చాం కదా, జగన్ ఒక నిమిషం ఆపండి అని నేను వెళ్ళి చూశాను. అంటే చాలా ఏళ్ల తర్వాత ఆ ఊరు వెళ్ళామన్నమాట. అప్పుడు చూసాం. తర్వాత ఇంటికి వచ్చాక చాలా విచిత్రంగా మా అమ్మ అడిగింది, ఏరా నువ్వు పెళ్ళి అంటున్నావు, మరి నేను ఒక ఫోటో చూపిస్తాను. చూస్తే నేను నీ ఇష్టం అన్నా. అట్లా అంటే అరేంజ్డ్ లవ్ రెండు. ఓహో, అలా ఇచ్చావా? తడి శివ సినిమాకి స్క్రిప్ట్ అంతా చేసి ఇచ్చిన తర్వాత నన్ను తీసేశాడు. ఎందుకని? రామగోపాల్ వర్మ గారు నిన్ను తీసేయడం ఏంటి? వర్మ యాక్చువల్ గా అంతకు ముందు నేను రాస్తున్న ఒక సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్. రావు గారి ఇల్లు అసిస్టెంట్. ఒక కళ్ళద్దాలు వేసుకుని అలా తిరుగుతుండేవాడు. ఈ మిగతా స్టాఫ్ అంతా వాడిని ఇంగ్లీష్ మీడియం అనేవాడు. నేను మాత్రం అతనితో సరదాగా ఉండేవాడిని. సడన్ గా ఓ రోజు ఫోన్ వచ్చింది, వేరే అంత సినిమా అయిపోయింది, నేను ఆ సినిమా రాయలేదు, ఫైనల్ గా నరసరాజుకి రాశారు. ఆ తర్వాత నేను ఏదో హోటల్లో వేరే సినిమా వెన్నెల్లో ఆడపిల్ల స్క్రిప్ట్ రాసుకుంటున్నప్పుడు ఫోన్ వచ్చింది, అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఫోన్ అండి. సరే నేను వెళ్ళా. అది చెన్నైలో ఆఫీస్, అన్నపూర్ణ స్టూడియోస్. నేను మామూలుగా లాల్చి పైజామా చిన్న పాను. అప్పుడు పరిస్థితి వెళ్ళగానే చూస్తే ఇతను రండి భరణి అని లోపల తీసుకెళ్ళాడు. పెద్ద టేబుల్ ఉంటుంది కదా, ప్రొడ్యూసర్ కూర్చుని అక్కడ కూర్చున్నాడు అన్నమాట. ఏంటో అప్పుడే ఒక సినిమాకి ఇక్కడ ఈ బల్ల ఎక్కేసేయడు అనుకున్నాను. నేను ఒక సినిమా డైరెక్ట్ చేస్తున్నాను, మీరే రాయాలని. అవునా చెప్పండి.
చెప్పండి అంటే లిటరల్గా వర్మ మొత్తం సినిమా అంతా చూపించేశాడు. నిజానికి అందులో డైలాగులు రాసినా ఏం రాసినా క్రెడిట్ గోస్ టు వర్మ. అయితే స్క్రిప్ట్ మొత్తం రాసేసిన తర్వాత అది ఆఫీస్లో ఇచ్చి అన్నపూర్ణ స్టూడియోలో వెళ్ళిపోవాలి హైదరాబాద్లో. నాకేమో అక్కడ ఇప్పుడు అక్కడ ఉంటున్నా కదా చెన్నైలో, మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళాలి, వర్షం పడుతుంది, స్క్రిప్ట్ అందించలేకపోయా సాయంత్రం లోపల. అందుకని సివిఎల్ అని నాకు బెస్ట్ ఫ్రెండ్ లాయర్ నటుడు కూడా, వాడికి ఇచ్చేవరే ఇది వర్మ గారు ఆఫీస్లో ఇచ్చారా, నేను వెళ్ళాక అక్కడి నుంచి ఫోన్ చేస్తానులే అని. సరే పాపం వెళ్ళి ఇచ్చాడు. నేను వెళ్ళాను, ఫోన్ చేస్తే ఎవడు ఎత్తాడు. అదొక 3-4 నెలలు అయిపోయింది. శివ చేయంతో సినిమా స్టార్ట్ అయిపోతుంది, మన పేరు లేదు. ఏమో కోపం వచ్చి వదిలేసాడేమో అనుకున్నా. కట్ చేస్తే శివనాగేశ్వరరావు ఫోన్ చేశాడు. శివనాగేశ్వరరావు ఆ సినిమాకి కోడేటాడు. ఫోన్ చేసి ఒకసారి ఫోన్ చేయరాదా అంటే, ఎందుకయ్యా వద్దనుకున్నాక అంటే, లేదు ఒకసారి ఫోన్ చేయను. అప్పుడు నేను చెన్నైలో ఉన్నా. నేను ఫోన్ చేశాను. ఎస్ మిస్టర్ భరణి, ఏం లేదండి, జస్ట్ ఐ వాంటెడ్ టు విష్ యూ. ఇప్పుడు ఎక్కడున్నారు మీరు? నేను మా ఇంట్లో ఉన్నానండి చెన్నైలో, ఈవినింగ్ ఫ్లైట్ ఉంది, వెళ్లే ముందు మీ ఇంటికి వస్తా అన్నాడు. అన్నీ విచిత్రమే వర్మ. అప్పుడు మా ఆవిడ ఇంట్లో లేదు, పురిటికి వెళ్ళింది అన్నమాట. నేను ఒక్కడనే అనుకున్నట్టు ఠకామని కారులో దిగాడు. నేను ఆశ్చర్యపోయాను, రాడనుకున్నా. వచ్చాడు. భరణి ఛాయ్ కావాలే? నేనే పెట్టా, ఛాయ్ ఇచ్చాను. డిస్కషన్. నాకు కోపం వచ్చింది. స్క్రిప్ట్ నేను ఇట్లా ఫ్రెండ్తో పంపించేమిటి? స్క్రిప్ట్ అంటే ఏమిటా? స్క్రిప్ట్ అంటే ప్రాణం, పైగా నా ఫస్ట్ సినిమా, అది ఎవడన్నా కథ. అప్పుడు నాకు నా పరిస్థితి ఇది వర్మాజీ, అందువల్ల ఇట్స్ ఆల్ రైట్, రేపు వచ్చేయండి నాతో పాటు అన్నాడు. వెంటనే నా వెనకాల శ్రీదేవి బొమ్మ ఉంది. బా, ఎప్పటికైనా శ్రీదేవితో సినిమా తీయాలి అన్నాడు. అప్పుడే సినిమా ఇండస్ట్రీలోనే తెలుసు కదరా, ఒకటి మనం జరుగుతుంది, దాన్ని ఇంత చేసి పులి చేస్తారు. అసలు విషయం తెలిసినట్టు చాలా సింపుల్గా తేల్చేశాడు. తర్వాత నేను వెళ్ళాడు, చాలా గౌరవించాడు. అది సెన్సేషనల్ హిట్. ఆ ఏడాది దాదాపు 12 సినిమాలు రాశాడు. శివరాత్రి ప్రతి ఏ ఆఫీస్కి వెళ్ళినా వర్మ ఏం తింటాడు, ఏం తాగుతాడు, ఎక్కడ పడుకుంటాడు, అరే సినిమా తీయడానికి ఇవన్నీ కాదా. అలాగా ఆల్మోస్ట్ 1 ఏడాది పాటు శివరాత్రి నాకు. అలా ఈ మధ్యకాలం నేను ఒక బ్యానర్ పెట్టుకున్నా. నా బ్యానర్కి ఒక కథ కావాలి. అలీవుడ్ ఎంటర్టైన్మెంట్. నువ్వు కథ రాయి, స్క్రిప్ట్ నువ్వు ఇవ్వద్దు, సీరియల్ చేత పంపించు. నేను ఒక హిట్ సినిమా తీద్దాం అనుకుంటున్నాను. అట్లాగే తప్పకుండా అన్న. సీరియల్ అన్న కథ రాస్తున్నాడు భరణి గారు, అది నీకు ఇస్తారు. అయితే ఒకటే ప్రాబ్లం, ఏంటిది? ఊరంతా వర్షం పడాలి. ఎందుకు ట్యాంకర్లు పెట్టించి వేయిస్తా? నువ్వు వేసావు కదా చినుకు అందలేతో, మరి అప్పుడు ట్యాంకర్లే కదా వచ్చింది. ఓకే, ఠీకే, డన్. రైట్. అయితే షూర్. కృష్ణవంశీ అంటే గుర్తుకొచ్చింది. ఎంతో ఎంజాయ్ చేసిన స్క్రిప్ట్ని కృష్ణవంశీ ఒక డైరెక్టర్ దాన్ని విని రిజెక్ట్ చేశారంట. ఏ కథ అది? ఏ కథ అది? నాకు ఐడియా లేదా. మేబీ ఎవరో డైరెక్టరు నువ్వు అంటే చాలా ప్రేమించిన ఒక స్క్రిప్టు ఒక డైరెక్టర్ ఇదేం కదా బాగాలేదు పెద్దగా, దీన్ని ఎవడు చూస్తాడు? నాకు నిజంగా ఈ కృష్ణవేణితో ఈ సంఘటన, కృష్ణవేణితో నాకున్న ఏమిటంటే, సముద్రం సినిమా నేను కాదు యాక్చువల్గా, ఎవరో సడన్ గా ఫోన్ వచ్చింది. అమ్మా నేను ఒక సముద్రం అనే సినిమా తీస్తున్నా, ఒక విలన్ కావాలి, చాలా టఫ్గా ఉండాలి, దాదాపు 40 మందిని నేను చూశాను, నాకు సడన్గా నువ్వు గుర్తొచ్చావు, రేపు మార్నింగ్ ఫ్లైట్కి వస్తున్నా, నేను మీ ఇంట్లోనే భోజనం అన్నాడు. సార్ రావయ్య బాబు అన్న. వచ్చా, కథ చెప్పాడు. చాలా చేపల కృష్ణ వేషం పేరు. అట్లా వచ్చాప ఈ సంఘటన నాకు దట్స్ దీనికి నాకు నంది అవార్డు వచ్చింది. ఫస్ట్ ఫోన్ చేస్తే థ్యాంక్స్ వంశీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ అంటే, అన్నా యూ డిజర్వ్ ఇట్. నువ్వు ఆల్రెడీ అప్పటికే వెల్ ఎస్టాబ్లిష్డ్. అవును, అప్పటికే ఎమ్మెల్యేలో ఎన్ని రిలీజ్ అయిపోయి ఉన్నాయి, పెద్ద హిట్. భరణి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ తోటరాముడు డిసైడ్ చేస్తా అనేది. అంటే శివ సినిమా రాసేటప్పుడు దాంట్లో ఏమైనా కామెడీ యాడ్ చేశాను? నేను అప్పటికి లేడీ టైలర్, కనకమహాలక్ష్మి ఇట్లా పాపులర్ కామెడీ రచయితగా పాపులారిటీ వచ్చింది. వారసుడు ఏ సినిమాలో అయినా కొంచెం అంటే నాకు విజయ వాళ్ళ ఫిలాసఫీ, వాళ్ళు మాయాబజార్ చేసినా అందులో ఎంటర్టైన్మెంట్ ఉండాలి, అది నా స్క్రిప్ట్. ఏ స్క్రిప్ట్ రాసినా అందులో ఎంటర్టైన్మెంట్ ఉండాలనే ఉద్దేశం. వర్మ నాకు ఈ సినిమా ఇచ్చినప్పుడు కూడా మొత్తం కాలేజీ కామెడీ రాసా. చదివించినప్పుడు ఇదేంటి ఇన్ని జోకులు ఉన్నాయి అన్నాడు. ఇదేంటి జోకులు ఉంటే ఎంజాయ్ చేయాలి కదా, ఇన్నో నాకు ఒక్క జోక్ కూడా ఉండడానికి వీల్లేదు అన్నాడు. వెంటనే అనుకున్నా సినిమా సభకు నమస్కారం అనుకున్నావా? చేస్తే అంత సీరియస్గా మళ్ళీ అవన్నీ ఎడిట్ చేసి రాసిస్తే. శివయ్య అంటే నీకు చాలా ఇష్టం. అంటే నా కోసం, మా ఆడియన్స్ కోసం ఆట కాదరా శివ ఒక 4 లైన్లు. తప్పకుండా. 1999 నేను మామూలుగా వచ్చి శివుడికి అభిషేకం చేసుకుని షూటింగ్ బయలుదేరాలి. ఒక పేపర్ వచ్చింది, చూస్తే 200 మంది అయ్యప్ప శిఖరం కూలి మరణం తెలుగు వాళ్ళు. ఎందుకంటే రెగ్యులర్గా నేను గురుగారిని జరిగింది, రాళ్లపల్లి గారితో దాదాపు 10 సార్లు వెళ్ళా. అది మన కళ్ళ ముందు ఆ శిఖరం కూలిపోవడం, ఆ జనం ఇదేంటి నేను అనుకున్నా. నాకు చాలా దుఃఖం వచ్చింది. నేను డైరెక్ట్గా
ఇట్లా అనుకున్నా శివుడితోటి, అయ్యప్ప కొండకు వచ్చారు, ఎన్నో కోరికలు ఆశయాలు, సరే వాళ్ళు అక్కడ చచ్చిపోతే పుణ్యం వచ్చిందో మోక్షం వచ్చిందో అనుకుందాం, మరి వాళ్ళ ఫ్యామిలీ సంగతి ఏమిటి, పిల్లలు భార్య అని, ఇది చాలా అన్యాయం. ఆటగదరా శివ, ఆటగద కేశవ అని అప్రయత్నంగా నా నోట్లోంచి వచ్చింది. భలే వచ్చింది ఇది. ఆటగదరా శివ, ఆటగద కేశవ, ఆటగదరా నీకు అమ్మతోడు. అమ్మతోడు అంటే అమ్మతోడు అనే అర్థం, అమ్మవారు తోడుగా ఉంటే గానీ శివుడు ఏమీ చేయలేడని ఒక అర్థం. ఒక 23 రోజులు నిద్ర లేదురా, పడుకుంటాను కానీ మగత. నువ్వు అన్నం ఏందాక కనిపించాడంటే కనిపించలేకపోవచ్చు కానీ అనిపించాడు, ఏదో థాట్ రావడం. నేను లేచి కూర్చోవడం, మావిడ ఏమైందండి, ఏం లేదు, ఏదో థాట్ వచ్చింది. పెన్ను పెన్సిల్ పెన్ను పక్కన పెట్టుకొని పడుకునేవాడిని. వస్తున్నప్పుడు రాసేస్తుండేవాడిని, వస్తున్నప్పుడు రాసేది. మావిడికి భయం వేసేసింది, మీకు పిచ్చి నిన్న శివుడి పిచ్చి పట్టుకోవడం కన్నా అదృష్టం ఉందని. అలా మొత్తానికి ఒక అయిపోయింది. వేటు నాకు ఎవరికి చూపించాలి ఇది, వేటు గురువు గారి దగ్గరికి వెళ్ళి పరమాద్భుతంగా ఉందయ్యా ఆ కృప ఇది. అక్కడి నుంచి దాదాపురా ఒమన్, సౌదీ అరేబియా, అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, నేను వెళ్ళిన ప్రదేశాలన్నింటిలోనూ సభల్లోనూ ఆటగదరా శివ, ఆటగదరా శివ, ఆటగద కేశవ, ఆటగదరా శివ, ఆటగద కేశవ, ఆటగదరా నీకు అమ్మ తోడు, ఆటగదరా శివ, ఆటగద కేశవ, ఆటగద గణపతిని తిరిగి బతికించేవు, కళ్ళు మోయుట మొదటి ఆట నీకు. అంటే ఈ ఆటలో నీకు తనా పరాన్న భేదం లేదు, నీ కొడుకును కూడా నువ్వు చంపేసి మళ్ళీ బతికించావు. ఆటగద గణపతిని తిరిగి బతికించేవు, కళ్ళు మోయుట మొదటి ఆట నీకు, ఆటగద మాయకే మాంగళ్యమును గట్టి కామదహనము సయ్యాట నీకు, ఆట బ్రహ్మకు సృష్టి అంతమే నీ దృష్టి, విష్ణుమాయలు కూడా ఆట నీకు, ఆట చదువుల తల్లి ఆట బంగారు వల్లి, ఆట చదువుల తల్లి ఆట బంగారు వల్లి, ఆటగద శ్రీచక్ర సంచారిణి, ఆటగదరా శివ, ఆటగద కేశవ, ఆటగదరా నీకు అవతారమెత్తేవు, ఆటగదరా నీకు అవతారమెత్తేవు, రాయివై సాయివై ఆట నీకు, ఆటగద భూమిపై 3 వంతుల నీరు, ఆటగద భూమిపై 3 వంతుల నీరు, మిగతాది కన్నీరు ఆట నీకు, ఆటగదరా శివ, ఆటగద కేశవ, ఆటగదరా శివ. ఇది ఇన్నేళ్ళు అన్న ప్రపంచవ్యాప్తంగా నేను, మా వీణాపాణి గారు మ్యూజిక్ డైరెక్టర్, నాకు మృదంగం కొట్టింది అంటే అప్పుడు మాకు డబ్బులేం లేవు కదా, ఈ టీం అనమాట. వక్షం వేణు గారు, తంబూర వాయించింది డాక్టర్ శ్రీనివాసన్. ఈ గ్రూప్తో మొత్తం ప్రపంచం అంతా సుదర్శన్ గారు వెళ్ళొచ్చాం. ఇప్పుడు ఇవాళ యాజ్ ఇట్ ఈస్గా రికార్డింగ్ అయిపోయింది, రికార్డింగ్ జరుగుతుంది అక్కడ. అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళగానే అది అయిపోతుంది, మన చేతికి రికార్డింగ్ వచ్చేస్తుంది. ఒక బ్లూ మ్యాట్లో పెట్టి నేను పాడి శివరాత్రి కల్లా ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్లో లోడ్ చేయడం. అవునన్నా, ఒక పెద్ద సినిమా రైటరు ఎక్కడ నిన్ను కొడతాడని చెప్పేసి ఆయన కనిపించకుండా 1 సంవత్సరం దాక్కుండా ఉంటా ఏంటి? అది చాలా తమాషా అయిన విషయం, నాకు తెలుసుకుంటే నవ్వు. ఏంటంటే కోనసీమ కుర్రాడు సినిమా పేరు, రవిరాజ పినిశెట్టి, అర్జున్ హీరో. మన హైదరాబాద్ నుంచి పిలిపించారు. ఇవందో అలపల్లి గారి ఇంట్లో ఉన్నా అప్పుడప్పుడు వెళ్తుండేవాడు దీనికోసమే. పిలిపించినప్పుడు నాకు చెప్పలా, దీనికి ఇంకో రైటర్ ఉన్నా అని చెప్పలా. కథ విన్నాడు, బాగుందన్న. సాయంత్రం దివాకర్ బాబు ఫోన్ చేశాడు. ఎందుకో, ఏం దివాకర్ అంటే, ఏం లేదు, నేను చెన్నై వచ్చాను, ఒక సినిమా ఏ సినిమా, కోనసీమ కుర్రాడని రవి. నేను రాస్తున్నా, ఆయన రాస్తున్నా, ఎంతమంది రాస్తారా? నాకు తెలియదే అన్న. అవునా, నువ్వు రాస్తున్నావా? సరే అన్నాడు. అయిపోయింది, ఆయన వెళ్ళిపోయాడు. మొత్తానికి నేను రాయడం మొదలెట్టా. అది మామూలేనండి ఇండస్ట్రీలో అన్నాడు. నేనేమనుకున్నా, కేవలం దివాకర్ బాబు వచ్చి వెళ్ళిపోయాడు, నేను ఒక్కడే. మొత్తం స్క్రిప్ట్ అయిపోయింది. స్క్రిప్ట్లో ఇంకో మాట అన్నాను, భరణి గారు సినిమా రాయండి, సీరియస్ సీన్లు అయితే నేను చేసేయగలను, కామెడీ నాకు కొంచెం ఇబ్బంది అన్న. అప్పుడు నేనేమన్నా సార్, ఎడం చేత్తో రాస్తా అన్నాను. ఆ తర్వాత వెళ్ళాము, మన పామ్గ్రోవ్ హోటల్లో ఒక కాటేజ్లో ప్రసాద్, కళ్ళద్దాల ప్రసాద్ అసిస్టెంట్. వాడు నవ్వలేక కిటికీల్లోంచి సందుల్లోంచి వెళ్ళిపోతుంది, నవ్వి రాసేసాం. వచ్చాం, వినిపించాం. తెగ నవ్వాడు, తెగ ఎంజాయ్ చేసాడు. కోనసీమ కుర్రాడు విపరీతం. రావు గోపాలరావు గారు, మన అన్నపూర్ణమ్మ, రాలు రామలింగయ్య గారు, అసలు పిచ్చి మంచి కామెడీ అన్నమాట. అప్పుడు మీరు ఎడం చేత్తో రాస్తున్నప్పుడు నాకు కొంచెం మండిందండి, ఏంటి ఇది రావడం ఇలా అంటున్నాడు ఇతనని.
కానీ ఇప్పుడు చూశాక ఎస్ యూ డిజర్వ్ ఇట్ అంటే నేను ఎలా మాట్లాడో తెలియక అనేసిన స్లిప్ ఆఫ్ టంగ్ అది. అయితే తర్వాత తెలిసింది దీనికి ఆల్రెడీ సత్యమూర్తి ఒక వర్షన్ రాశాడు ఆయన. మరి నాకు చెప్పలే ఏం కాదండి రండి చూపిస్తామని తీసుకెళ్తే హాస్పిటల్ బెడ్ రీడ్ అని ఆయన ఆ లోపల నుంచి ఇలా అన్నాడు. ఆ బెడ్ రీడ్ అయినా ఏమైనా చెప్పాలి కదా. అప్పట్లో ఎట్లా ఉంది పరిస్థితి, పైగా చాలా కోపిష్టి సత్యమూర్తి. ఇక్కడి నుంచి ట్రాక్ ఏమిటంటే తెలియకుండా రాసేసాను. నా పరిస్థితి ఏంటి, సత్యమూర్తి ఫోన్ చేసేవాడు. ఎప్పుడైనా సత్యమూర్తి ఫోన్ వస్తే నాకు టెన్షన్. సత్యమూర్తి అంటే నిద్ర మెలకు వచ్చేది. ఆఖరికి ఒక పెద్ద సభ, సాహిత్య సభ, ఆత్రేయ గారికి సన్మానం సభకి వెళ్ళా. ఇప్పుడు సత్యమూర్తి గారు మాట్లాడతారు, ఇక నేను కారు తీవ్రత అంటే ఏం చేస్తాడో. ఆఖరికి ఏమిటి పాముగ్రో హోటల్లో కూర్చున్నా, మన మహర్షి లాగా వచ్చి అన్నట్టు మన సత్యమూర్తి గారు కింద ఉన్నాడు. ఇంకేముంది ఏం చేయాలి ఇప్పుడు, వచ్చి ఏమైనా చేస్తే అని చెప్పి ఈ బాత్రూంలో కూర్చుంటుంది చూడు, కాపలాకి నాకు ఏంటి అటాక్ చేస్తే కొట్టేద్దామనా. తర్వాత తెలిసింది ఆయన అలా అటు నుంచి అటు వెళ్ళిపోయాడు అని. నేను రాత్రంతా ఊసి పట్టుకుని నేను తర్వాత ఏందో ఫోన్ వచ్చి మురారి గారి ఆఫీస్, నారీ నడుమ మురారి వెళ్ళాం మాట్లాడుతున్నా. అయిపోయిందా, ఒకసారి కవి గారు ఉన్నారు, ఒకసారి లోపలికి వెళ్తే సత్యమూర్తి ఇలా పడుకుని కాళ్ళ మీద కాలు వేసుకుని ఏంటో అంటే నేను ఏం చేయాలో తెలిస్తే కాళ్ళు పట్టేస్తాను. అన్నా నాకేం తెలీదు, మీ పేరు చెప్పు. ఇవన్నీ చాలా చిన్న విషయాలు వేయాలి. ఎప్పుడైనా సరే నీతో సరదాగా ఫోన్ చేసి భలే రాశామని చెప్దామంటే నువ్వేమిటి అసలు కనుక ఏడాది నుంచి ట్రై చేస్తున్నా అన్నాడు. ఏడాది దీనికోసం ట్రై చేస్తున్నాను అనుకో. ఐ వాంటెడ్ టు కంగ్రాచులేట్ మ్యాన్, నువ్వేంటి అన్నాడు. అప్పటి నుంచి చాలా ఆత్మీయంగా అలాగా మనకి అంటే చావు అంత భయంకరమైంది కానీ చస్తామేమన్న భయం భయంకరమైంది. సేమ్ థింగ్ అలాగే సింపుల్గా తేల్చేసాడు సత్యమూర్తి. చస్తామనే భయం నీలో ఉంది, అట్టంటోడివి నువ్వెందుకు మర్డర్ కేసులు ఇరుక్కున్నావు? ఇది మర్డర్ కేసు కాదు. నేను అమృతవాణి అని క్రిస్టియన్ కమ్యూనికేషన్ సెంటర్లో పనిచేసాం. అక్కడ ఒక మిత్రుడు మన రికార్డిస్ట్, అతను ఆల్రెడీ పెళ్ళి ఇంకో అమ్మాయిని ప్రేమించాడు. ఆ ఫ్రస్ట్రేషన్లో ఉండేవాడు. మేము అందరం చాలా ఎందుకయ్యా నువ్వు ఇప్పుడు ఈ దశలో అంటే లేదు, అలా ఆఖరికి ఉద్యోగం రావడం మానేయడం, తాగుడు మొదలెట్టడం, ఇలా అన్నీ అయిపోయినాయి. ఒకరోజు పాపం అతని పరిస్థితి బాగాలేకపోతే నన్ను ఇంటి దగ్గర దింపమన్నాడు. సరే అని తీసుకెళ్ళి ఆ ఇంట్లో దింపి కాసేపు కూర్చోమన్నాడు. అప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా లేట్ అయిపోయి ఇప్పటి నుంచి మళ్ళీ అక్కడ దింపిన తర్వాత నేను దాదాపు 20 కిలోమీటర్లు వెళ్ళాలి. సర్లే అని చెప్పి ఆయనతో కూర్చుని కాసేపు కాలక్షేపం చేసి పడుకున్నాం. పొద్దున్న లేచేటప్పుడు లేడు. ఇదేంటి ఎక్కడ పోయాడు ఇది అనుకొచ్చేసి ఇంటికి వస్తే ఆఫీస్కి వస్తే ఆఫీస్కి రాలేదు. ఎక్కడ ఎంక్వైరీ చేసినా లేడు. 3వ రోజు పేపర్లో ఏం పడింది, ఫలానా వ్యక్తి ట్రైన్ కింద పడితే. నేనే కదా లాస్ట్, పోలీసు వాళ్ళు వస్తారు కదా, పోలీసులు వచ్చి ఎవరు ఏమిటి నువ్వు రాత్రి ఉన్నావు ఏమైంది. ఇంకా ఈ సేమ్ ఇందాక సత్యమూర్తి గారి లాగానే ఆఫీసులో పనిచేస్తుంటే మోటార్ సైకిల్ వేసుకుని గడ్డ 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 దర్ దర్ అంటుండేది. లక్కీగా అదే ఆఫీసులో పనిచేస్తున్న మా మిత్రుడికి వాళ్ళ నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్ సిఐడి. మేము వెళ్ళాం మార్చురి ఈ తెచ్చిపోయా అంటే నేను చెప్పడానికి వెళ్ళినప్పుడే నాకు టెన్షన్. సార్ ఒకసారి డెడ్ బాడీని చూడాలి అంటే ఉస్మానియా మార్చురి, నేను వీడిని తీసుకెళ్ళా. చూసాం వాడే. ఈ బాబా ఇదేంటి అనుకున్నాం. కట్ చేస్తే వాడు ఒక ఫోటో, వాడి ప్రేయసి ఫోటో వెనకాల ఏం రాసుకున్నాడు, నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను, నా సావుకు కారణం ఎవరు కాదు అని రాసుకున్నాడు ఫోటో వెనకాల. లేకపోతే నా ఫోటో పడింది. అంటే మనకి మధ్యతరగతి కుటుంబాల్లో ఎట్లాగంటారా, పోలీస్ స్టేషన్కి వెళ్దామన్నా కోర్టుకి వెళ్దామంటే మొత్తం కుటుంబం అంతా షేక్ అయిపోతుంది. మన మధ్యతరగతి లక్షణం అది. ఇలాంటి చిన్న చిన్న అన్నీ. నేను ఇంకోటి కూడా విన్నాను, నీ మిథున్ సినిమా అమితాబ్ బచ్చన్ గారు అక్కడ యాక్ట్ చేస్తున్నారని విన్నాను. అంటే అది ఏం జరిగిందంటే దానికి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చిన తర్వాత నాకే కోరిక ఉండేది, ఒకవేళ ఎప్పుడైనా ఇలాంటి, ఎందుకంటే కొత్త కథలు అంటే ఆయనకి ఇష్టం కదా అమితాబ్ బచ్చన్. పైగా నాకు ఇంకొక కోరిక ఏమిటంటే రేఖ అమితాబ్ బచ్చన్ ఇద్దరు కలిసి మిథునం చేస్తే అది ఇక జీవితాంతం ఇంటర్నేషనల్లీ గొప్ప సినిమా అవుతుందనే ఉద్దేశంతో అప్పట్లో మేము రిలయన్స్ వాళ్ళ ద్వారా వెళ్ళాం. వెళ్ళి టీడీ ఇవ్వడం అదంతా సమ్ 5-6 years బ్యాక్ సంగతి చెప్తాను. అంటే 7 years అయింది ఇది దాదాపు. అప్పుడే వచ్చిన ఆడ. ఆ తర్వాత అది మర్చిపోయాం. ఈ మధ్య బాలుగారు వెళ్ళిపోయిన తర్వాత కన్నడ కుర్రాడు ఒకతను వచ్చాడు, కన్నడ వాడు వచ్చి నేను కన్నడలో డబ్ చేస్తాను అన్నారు. ఆనందరావు గారు పర్మిషన్ ఇచ్చారు. అది కన్నడలో డబ్ అవుతున్న టైంలో మరి ఎలా వెళ్ళింది ఆ న్యూస్ రాజశ్రీ ప్రొడక్షన్స్ ఎవరు పెద్దవాళ్ళకే వెళ్ళిందట. ఆయన సినిమా చూస్తారో తెలియదు. చూస్తే ఒకవేళ నిజంగా అది జరిగితే ఇంకా
మిరాకిల్ చాలు కదా. ఎందుకంటే ఇటు సౌత్లో రాఘవేంద్రరావు గారితో చేయడం, నార్త్లో అమితాబ్ బచ్చన్ అంటే అది ఏమో లెటస్ హోప్ ఫర్ ద బెస్ట్ అంతే. ఇంకంతకన్నా డీటెయిల్స్ నేనేం చెప్పలేను. ఎందుకంటే అది చర్చలు జరుగుతున్నాయి కాబట్టి హిందీ సినిమాతో చర్చలు ఉంటే ఒక 6 నెలలు అలాగా ఇది రెడీ అవుతుంది. ఓకే, నువ్వు ఆ హిందీ సినిమా చేస్తున్నప్పుడు ఇన్ కేస్ అదే చేయాలని కోరుకుంటున్నాను. నేనైతే డెఫినెట్గా నేను నమ్మే అల్లాని పూజిస్తా గ్యారంటీగా. అండ్ నీ షూటింగ్ ఉన్నప్పుడు ఒక్క కాల్ నాకు చెయ్యి, వాళ్ళిద్దరి మధ్యన ఒక ఫోటో దిగాలి. ఎందుకంటే రేఖ అంటే నాకు చాలా ఇష్టం. కాదు ఆ ఇష్టం వేరు, నేను నా ఇష్టం వేరు, నీ ఇష్టం వేరు. అయితే ఆ ఇద్దరి మధ్యన లెజెండ్స్ మధ్యన ఒక ఫోటో దిగాలి నాకు ఆశ. ఎందుకంటే నేను స్క్రీన్ మీద ఎంత పెద్ద హీరో ఉన్నా కూడా హీరోని చూసేవాడిని కాదు, రేఖనే చూసాను. ఆవిడ ఏంటో మరి తెలియదు, ఆవిడ దగ్గర మ్యాజిక్. అబ్బా చాలా అద్భుతమైన నటి. ఆ అందం నిజంగానే భగవంతుడు. నేను ఆవిడ మీద పోయిటీ రాశాను రా బాబు. రాసావా? తర్వాత ఇప్పుడు వద్దులే, అప్పుడు వినిపిస్తా. అప్పుడే తప్పకుండా లెట్ us pray for the best. డెఫినెట్లీ. ఇప్పుడు స్నేహం అంటున్నావు కదా, నీకు ఎప్పుడైనా కల్లో ఆయన కనిపించాడా? అంటే కళలో మహిమలు ఏమైనా చూసావా? అంటే నేను నిజ జీవితంలో చిన్న చిన్న విషయాలు ఒక చిత్కార. నేను దీక్షలో ఉన్నా, మేము కుంభకోణం అన్ని మా టీం అంటే మా అన్నగారు ఇంకో 2-3 కలిసి అలా తీర్థయాత్రలు చేసుకుంటూ నేనన్నా ఒరే చిదంబరం అని ఒక ప్రదేశం ఉంది తమిళనాడు, అక్కడ మధ్యాహ్నం అక్కడికి వెళ్తాం కాబట్టి అక్కడ ఫుడ్ నేను గతంలో తిన్నా, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అక్కడ ఆ దేవాలయంలోనే. నేను అక్కడికి తీసుకెళ్తాను కాబట్టి టిఫిన్ ఎక్కువ చేయొద్దు అని ఎక్కడి నుంచో కుంభకోణం నుంచి బయలుదేరాం. సో వచ్చేటప్పటికి 1 గంట అయింది. కానీ చిత్రం ఏమిటంటే ఈ కావేరీ గొడవల వల్ల టోటల్ బంద్, అంటే గుడి కూడా బంద్, మొత్తం సమస్తం బంద్. అప్పుడు ఏం చేయాలో తోచలేదు. కార్లు 6 ఉన్నాం. సరేదా నన్ను ఎక్కడన్నా ఒక దీక్షలో ఉన్నాను, ఎవరన్నా తమిళ సినిమాలు కూడా చేసి అప్పుడు గుర్తుపడతారు ఎందుకని ఒక సందులో ఆపి మీరందరూ కనీసం బ్రెడ్, చాయ్, బిస్కెట్ ఏ ఉన్నా పట్టరండి అని పంపించా. వాళ్ళు అలా వెళ్ళారు, రావట్లా. నేను ఇలా చూస్తుంటే ఇక్కడ ఒక 3 స్టార్ హోటల్ లాంటి చిన్న హోటల్, స్టార్ బాగుంది బట్ షట్టర్ వేసేసి ఉన్నాయి. పక్కన ఒక వాచ్మెన్ ఉండి కొడుతున్నాడు. నేను ఇలా చూసా, కార్లో ఒక్కడే కదా, ఇలా చూసి అన్నా. వాడు క్లోజ్ అన్న అనగానే లోపలికి వెళ్ళాడు. మళ్ళీ వచ్చాడు. వచ్చి అమ్మో ఇది ఒకడంటే పెడతాను రా డ్రైవరు, 6 మళ్ళీ వెళ్ళొచ్చి అమ్మాయి అనుకున్నాము. ఈలోగా మా వాళ్ళందరూ డల్గా వచ్చారు. చాయ్ నీళ్లు కూడా లేవని ఏర్పాటు చేశాను రా పరమేశ్వరుడు. మావిడ అంటుంది అన్నమాట, మీకు అడవిలోకి వెళ్ళినా ఆనందం దొరుకుతుందని. కారణం ఏమిటంటే పరమేశ్వరుడు భార్య అన్నపూర్ణ కదా. ఓహో కట్ చేస్తే అందరం మెల్లిగా వెళ్ళాం. ఎవ్వరు లేరు పాపం, వాళ్ళు వండుకుంటున్నారు. హోటల్ వర్కర్స్ మరి వాళ్ళు వండుకుంటారు. మాకు అది పెడదామని ఉద్దేశం అనుకుంటా బహుశా. వెళ్ళగానే ఏముంటుంది పెట్టండి, మాకు ప్రత్యేకంగా ఇవి కావాలని నేను లేవని అలా కుర్చీలో కూర్చున్నా. అందరు వెయిటింగ్ అనమాట. ఉడుకుతోంది. ఇలా ఉంటుంటే ఇలా మెట్లు దిగి ఒకతను వస్తున్నాడు అనమాట. బహుశా చీఫ్ చెఫ్ అట. ఇలా వచ్చి సార్ మీరేటి ఎలాగా ఇక్కడికి వచ్చినది అన్నాడు. శ్రీకాకుళం అసలు చెఫ్ అంటే నేను ఇలా తీర్థయాత్రలకు వచ్చావయ్యా, ఇవాళ సెలవు బలేవారు సార్, ఏం కావాలి మీకు అన్నాడు. ఇంక మీ ఇష్టం, ఇక చంపేశాడు రా అంతే, ఫుడ్ పెట్టి చంపేశాడు. మామూలుగా ఇవ్వాల్సిన బిల్లు ఇచ్చాం, కానీ ఇది మనం అనుకుంటే జరిగేదా అని నాకు అనిపిస్తుంది. ఇలాంటి చిన్న చిన్నవి అనమాట. నిజంగానే చాలా గ్రేట్ అది ఆ టైంలో దొరకటం. నిజంగానే పైగా మనం ముద్దడిగితే షడ్రసోపేతాలతో ఇచ్చాడంటే అది అట్లాంటివి చాలా జరిగేలే. జనరల్గా అందరూ దేవుడికి గౌరవం ఇస్తారు. నువ్వేంటన్నా అరే ఒరే అంటావు. నేను ఒరే నిన్ను కూడా ఒరే అంటున్నాను, సభా మర్యాద పాటించకపోయినా. ఎందుకంటే నన్ను పర్లేదు, ఎందుకంటే నువ్వు అంటే యాక్చువల్గా 9 భక్తులు అన్నీ ఉన్నాయి. అంటే అందులో దాస్యం ఉన్నది, స్నేహం కూడా ఒకటి. అంటే దేవుడితో నేను స్నేహం చేస్తున్నా, అందువల్ల స్నేహితుడిని వాడు నన్ను ఒరే అంటాడు, నేను వాడిని ఒరే. దళపతి సినిమాలో అంబరీష్ పూరి గారి క్యారెక్టర్ నీకు రావాలా? అది నువ్వు చెయ్యాలి కదా. అది నిజంగా ఎప్పుడు ఎందుకంటే లోపలది మణిరత్నం అనే మహానుభావుడు, మణిరత్నం అంటే అప్పటికి గమ్మత్ ఏమిటంటే నాకు సుహాసిని బాగా పరిచయం. సుహాసిని సినిమాలు నేను చాలా సుహాసిని గారికి సినిమాలు రాశాను. గౌతమి సినిమా జరుగుతున్నప్పుడు మేమిద్దరం ఆ చిన్న ఫ్లైట్ ఉంటుంది 6 సీట్లు, ఆ ఫ్లైట్ లో వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం అంటే పెళ్లి చేసుకోవడానికి వెళ్తుంది అమ్మాయి. మణిరత్నం బాగుందమ్మా అనుకున్నాం. సుహాసిని ఏ ఇంట్లో అయితే మెడ్రాస్ లో కట్టుకుందో అందులో 7th మూవీస్ ఆఫీస్ ఉండేది. ఓకే, అక్కడికి మణిరత్నం కూడా వచ్చాడు ఒకసారి.
అట్లా ఏదో మొత్తం రిలేషన్ సడన్గా నాకు మా మహర్షి అక్కడ ఉండేవాడు. నేను హైదరాబాద్లో షూటింగ్కి వచ్చా. సార్ మన కోసం మణిరత్నం గారు కారు పంపారు సార్, కారు మీరు ఎప్పుడు వస్తున్నారు? నేను ఇక్కడ షూటింగ్. అప్పుడు ఫోన్లు కదా, ఎట్లా కాంటాక్ట్ చేయడం కష్టం కదా. నేను రేపు వస్తున్నా అని చెప్పి ఏదో చెప్పు. మళ్ళా మర్నాడు వచ్చింది కారు, 3వ నాడు వచ్చింది. ఇంకా తర్వాత రాదేమో అనుకుని టెన్షన్ పడి, సార్ నేను మణిరత్నం గారు ఆఫీస్ నుంచి కారు వచ్చింది సార్, నేను ఒక్కసారి వెళ్ళొచ్చేస్తాను. పాపం వీళ్ళు పర్మిషన్ ఇస్తే మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోయా. డైరెక్ట్గా మణిరత్నం గారు ఆఫీస్కి వెళ్ళిపోయా. చాలా సాఫ్ట్ మనిషి, ఆయన మాటే అసలు వినపడదు. ఈ సైడ్ ప్లీజ్ కమ్ భరణి అండ్ దళపతి కథని చిన్నగా ఇంగ్లీష్లో నరేట్ చేసి ఐ వాంటెడ్ యూ డిఫరెంట్ క్యారెక్టర్ అని ఫోటో వేయడంగా టక 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 ఫోటోలు తీశారు. అప్పుడు ఎన్ని సినిమాలు వేసినా మణిరత్నం చూసే విధానం వేరు కదా. తీశాక నేను చాలా ఉత్సాహంగా ఉన్నా. అంతా అయ్యాక లోపల పిలిచి, భరణి ఐ హ్యావ్ అ డౌట్, యు ఆర్ యంగ్, వేషానికి కనీసం 60 ఏళ్ళు ఉండాలి అంటే మేకప్ తెలుపు వేసేసుకుంటా అంటున్నా. నీకు తెలుసు కదా నా సినిమాల్లో పెద్ద మేకప్ ఏమేమి వాడను కదా, అందుకని ఐఎమ్ సారీ. అప్పుడే చెప్పేసాడు పాపం అందులోటే. ఆ తర్వాత సినిమా చూస్తే అది అమరీష్ పూరి వేసాడు, న్యాయం కూడా. ఎందుకంటే నేను చాలా అప్పటికి వెరీ యంగ్, 33-34 ఏళ్ళ వాడు. ఆడేమో అలా ఉంటాడు, సారా సామ్రాజ్య కింగ్. సో దర్శకుడికి ఆ లక్షణం ఉండాలి. అలాగే సేమ్ థింగ్ నేను చేశా. లేడీస్ టైలర్ స్క్రిప్ట్ రాసినప్పుడు అందరు క్యారెక్టర్స్ వేసినప్పుడు రాళ్లపల్లి గారు చాలా మంచి వేషం కదా, కావులు ఫోటోగ్రాఫర్ దమ్ము, అది రాళ్లపల్లి గారి పేరు రాసి ఉంది, ఆయన రాశాడు. నేను అది కొట్టేసి దమ్మని రాశాను. కోయేవాడికి ఈయన రాశాను, ఈయన మా గురుగారి పేరు. వాళ్ళ ఇంట్లో ఉంటూ ఆ తిండి తింటూ గురుగారికి ఇదే అంత మంచి వేషం, త్రోట్ వేషం అంటే, సార్ శవాల ఫోటోగ్రాఫర్ శవల్లా ఉండాలండి, చూస్తే కామెడీ ఎక్కువ వస్తుంది అని చేత అట్లా రాశాను సార్. నా పాత్రకి కోయకి ఈయన బాగుంటాడు. నిజంగా శవాల ఫోటోగ్రాఫర్ దమ్ము పాత్ర ఎంత బ్యూటిఫుల్ గా పండిందో తర్వాత సంతోషించాడు. ఆలీ పక్కన నేను, దాసనారాయణ గారు పక్కన నేను, రాఘవేంద్ర గారు పక్కన నేను. ఆ క్యారెక్టర్ కూడా బాగా పండింది. సూపర్. అంచేత పాత్రకి ఎవరు సూట్ అవుతే వాళ్ళు అనేది ఒక ఫిలాసఫీ. అందుకు నేను ఎప్పుడు అది చివుకుమన్నా కూడా ఆ పాత్రకి ఆయన న్యాయం చేశాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నువ్వు చేసే ప్రతి ప్రాజెక్టు సక్సెస్ అవ్వాలి. యాక్టర్గా, రైటర్గా, డైరెక్టర్గా, ఫ్యూచర్లో ప్రొడ్యూసర్గా. ఓకే, సో అన్నీ చూసావు. సో నువ్వు అనుకున్నవి కూడా ఇంకా ఉన్నత శిఖరాలకి ఎదగాలని ఒక తమ్ముడుగా, ఒక ఫ్రెండ్గా, ఒక తోటి నటుడుగా, ఒక విలన్గా, ఒక హీరోగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ ఆడియన్స్. మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, షబ్బకాయ్.